మనం నేర్చుకుంటున్నటువంటి అంశాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. భక్తిగా ఉన్నాము, విశ్వాసంతో ఉన్నాము, దేవునితో ఉన్నాము, దేవునిలో ఉన్నాము అనుకునే ప్రతి ఒక్కరూ కూడా దేవుడు నాతో ఉన్నాడు అనేటువంటి భావనలో మనం ఉంటాము. అయితే దానిలో కొంచెం మోసం దాగి ఉంది అనేటువంటి విషయాన్ని మనం నేర్చుకుంటున్నాం. ఈ దేవుడు సేవకులుగా ఉండేటువంటి వ్యక్తులు, దేవుని యొక్క సేవకులు నడిపించే సంఘంలో ఉండేటువంటి వ్యక్తులు ఈ బలహీనతను బలమైన దేవుని పక్షంగా దాన్ని అర్థం చేసుకోలేక మోసపు ఉచ్చులో పడి చాలా దుర్నీతిని కొనసాగిస్తూ ఉంటారు. ఈ దుర్నీతిని దాటి దేవుని యొక్క నీతిని వెంబడించాలని దేవుడు కోరుకుంటున్నాడు. మరి గమనించండి, లాస్ట్ వీక్లో మనం కొన్ని విషయాలు మాట్లాడుకున్నాం. దానిలో యేసు ప్రభు ఎంపిక చేసుకున్న, ప్రార్థన చేసి ఎంపిక చేసిన 12 మంది శిష్యులో వాళ్ళందరూ ఏమేం తప్పులు చేస్తున్నప్పటికీ కూడా ప్రభుతో పాటు 3.5 సంవత్సరాలు బలహీనులై ఉండి పరిశుద్ధాత్మ ద్వారా భూమిని తలకిందులు చేసిన బలవంతులుగా మారారు అని కొంతమంది గురించి మనం విన్నాం. మరొక ఇద్దరు విషయం మీకు చెప్పేసి నేను మళ్ళీ ముందుకు వెళ్తాను. ఒకసారి లూకా సువార్త 9వ అధ్యాయము 54వ వచనంకి ఒకసారి రండి. లూకా సువార్త 9వ అధ్యాయంలో 54వ వచనం 54. శిష్యులైన యాకోబును యోహానును అది చూచి, ప్రభువా, ఏం చూసి? దాని ముందు వచనం 51 నుంచి 52వ వచనం. ఆయన యెరూషలేమునకు వెళ్ళుటకు మనస్సు స్థిరపరచుకొని తనకంటే ముందుగా దూతలను పంపెను. వారు వెళ్ళి ఆయనకు బస సిద్ధము చేయవలనని సమరయుల యొక్క గ్రామంలో ప్రవేశించిరు గాని ఆయన యెరూషలేమునకు వెళ్ళ అభిముఖుడైనందున వారాయనను చేర్చుకొనలేదు. యేసు వాళ్ళు ఎవరైతే యేసు అక్కడికి వెళ్దాం అనుకుంటున్నాడో వాళ్ళు చేర్చుకోలేదు. బస సిద్ధం చేయమన్నది 2 సందర్భాల్లో జరిగింది. ఒకటి, నీ సేవకుని కొరకు బస సిద్ధం చేయమని చెప్పమంటే ఆ మేడగది మీద అన్నిటినీ ఏర్పాటు చేసినటువంటి పస్కా విందుని సిద్ధపరచబడినటువంటి ఒక ఇల్లు, ఇది వేరొక ఇల్లు. ఈ పరిస్థితుల్లో బస సిద్ధపరచాలి, పండక్కెళ్లే ముందు, ఇంకా ఆయన వెళ్ళిపోబోయే ముందు, పరమనకు ఎత్తబడబోయే ముందు జరిగిన సంఘటనలో అక్కడికి వెళ్దాము అనే సమర ప్రదేశంలోకి వెళ్తే ఆయన చేర్చుకోలేదంట. చేర్చుకోకపోయినప్పుడు అతనితో పాటు ఉన్నటువంటి ఒక ఇద్దరికి ఒక కోపం వచ్చింది. వాళ్ళు ఎవరు ఇప్పుడు చదువుదాం. శిష్యులైన యాకోబు, యోహాను అది చూచి, ప్రభువా, ఆకాశము నుండి అగ్ని దిగి వీరిని నాశనము చేయనట్లు మేము ఆజ్ఞాపించటం నీకు ఇష్టమా అని అడుగుగా. ఎందుకు వాళ్ళకి కోపం వచ్చింది? వీళ్ళిద్దరూ కూడా, యాకోబు యోహాను ఇద్దరూ కూడా వీళ్ళిద్దరిని వెంట పెట్టుకొని దేవుని యొక్క రూపాంతరము అనేటువంటి పరిచర్య విషయంలో యేసు ప్రభు వారు ప్రార్థన చేస్తూ ఉండగా ఏలియా, మోషే అక్కడికి వచ్చి వారిని బలపరచటం, వారి దేవదూతలు వచ్చి పరిచర్య చేయటం, వీళ్ళు పర్ణశాలలో కడదామని ఆలోచన చేయటం, ఇవన్నీ జరిగినప్పుడు దగ్గర ఉన్నటువంటి వ్యక్తులు వాళ్ళిద్దరికీ ఈ విషయంలో ఒక నమ్మకం కలిగింది. ఏమన్నారు వీళ్ళిద్దరూ? ప్రభువా, ఆకాశం నుంచి అగ్ని దిగి వీరిని నాశనం చేయనట్లు మేము ఆజ్ఞాపించటం మీకు ఇష్టమా అని అడిగారు. అంటే ఒకవేళ వీళ్ళు ఆజ్ఞాపిస్తే ఏమొస్తుంది? అగ్ని వచ్చేస్తుంది. అగ్ని వచ్చి ఏమవుతుంది? అక్కడ వాళ్ళందరినీ చంపేస్తుంది, కాల్చేస్తారు. అంటే ఒక వ్యక్తి ప్రేమిస్తున్నటువంటి వ్యక్తిని పక్కన పెట్టుకుని ద్వేషించే క్రియ చేయగలిగిన బలహీనులైన శిష్యులు, ప్రేమిస్తున్న సంపూర్ణమైన ప్రేమను పక్కన చూపిస్తూ గుడ్డివాళ్ళని ముట్టినప్పుడు, కుష్ఠోళ్ళని ముట్టినప్పుడు నాకు ఇష్టమే అని వాళ్ళని కౌగిలించుకుంటుంటే, వాళ్ళని ముద్దులు పెడుతుంటే, వారితో మాట్లాడుతుంటే, వారితో ముద్దలు తింటుంటే, అలాంటి ప్రదేశంలో కూర్చున్నటువంటి విపరీతమైన అర్థాల మధ్యలో జరిగిన ఒక సంఘటన యేసుక్రీస్తు వారి ఎదుట ఉన్న శిష్యులు బలహీనులుగా చూపిస్తున్న పద్ధతి. అంటే వీళ్ళు బలవంతులు అనాలా, బలహీనులు అనాలా, పరిశుద్ధులు అనాలా, పాపులు అనాలా? అపోస్తులైన జీవము కలిగిన పరిశుద్ధులైన అపోస్తులని పిలవాలా, లేకపోతే బలహీనులైన ప్రభు చేత ఎంపిక చేయబడిన అపోస్తులు అనాలా? ఇలాంటి బలహీనతలు కలిగిన అనేక మంది వ్యక్తులతో బలవంతుడైనటువంటి దేవుడు పరిచయటం అనేది ఎలా జరుగుతుందో అనే విషయంలో మనం అర్థం చేసుకోకుండా, నాతో దేవుడున్నాడు, మనతో దేవుడున్నాడు, మన సంఘములో దేవుడున్నాడు, మన సంఘమే పరలోకానికి కేర్ ఆఫ్ అడ్రస్ని ఇచ్చిన మొదటి మెట్టు అనే ఇలాంటి భావన ఒక దుర్నీతి. ఈ దుర్నీతిలో నుంచి బయటకు రావడానికి ప్రభు మాటను మనం అర్థం చేసుకోవాలి. ఇంకొక విషయం చూపించిన మత్తయి సువార్త 16వ అధ్యాయంకి రండి. ఇక్కడ ఒకరి గురించి కాదు కానీ చాలామంది గురించి చెప్పాలి, చాలా విషయాలు ఉన్నాయి, కానీ మనకి ఒక్కొక్క రిఫరెన్సే తీసుకుంటున్నాను నేను. మత్తయి సువార్త 16వ అధ్యాయం 5 నుంచి. ఆయన శిష్యులు అద్దరికి వచ్చి రొట్టెలు తెచ్చుటకు మర్చిరి. వాళ్ళు మర్చిపోయారు. మన బ్యాచ్ ఎప్పుడు మర్చిపోయే బ్యాచ్ ఉంటూనే ఉంటుంది కదా, వెళ్తూనే ఉంటాం, అన్నీ మర్చిపోతూనే ఉంటారు, శిష్యులు కదా మరి వీళ్ళు. అప్పుడు యేసు చూచుకొనడి, పరిసయ్యులు సద్దూకయ్యుల వారి పులిసిన పిండిని గురించి జాగ్రత్త పడుడని వారితో చెప్పి, నేను ఇక్కడేమో ఒరే బాబా ఇది తీసుకురంటారంటే వీళ్ళు దాని గురించి ఆలోచించరు. నేను ఇంకెప్పుడో ఏదో మర్చిపోయిన దాని గురించి అదేమో అని ఆలోచిస్తుంటారు పెద్ద శిష్యులు వీళ్ళు. యేసు ప్రభు వారేమో పరిసయ్యులు పులిసిన పిండి గురించి మాట్లాడుతుంటే వీళ్ళేమో ఆలోచిస్తున్నారు, రొట్లు మర్చిపోయాం కాబట్టి అబ్బా దెబ్బ కొడిచాడరా బాబు బాస్ అని యేసు ప్రభు గారు రొట్లు గురించి మాట్లాడుకుంటున్నారు అనుకుంటున్నారు వీళ్ళు తెలివైన వాళ్ళ, తెలివి తక్కువ వాళ్ళ, జ్ఞానుల, వెర్రివారా?
మంచి బలవంతులా, దేవుని చేత ఎంపిక చేయబడడానికి బలహీనులా? అంటే ఓవరాల్గా జరిగిన సంఘటన విషయంలో చూస్తే ఇంకా అక్కడ కొంచెం 7వ వచనం దగ్గరికి రండి అన్న. కాగా వారు మనము రొట్టెలు తేనందున కదా ఈ మాట చెప్పానని తమలో తాము ఆలోచించుకొని ఇప్పుడు ఒకలా ఎదురా ఇంచుమించు అందరూ ఆలోచిస్తూనే ఉన్నారు. 12వ వచనంకి రా. అప్పుడు రొట్టెలు పులిసిన పిండిని గూర్చి కాదు గాని, రొట్టెల పిండి గురించి కాదు గాని, పరిసయ్యులు సద్దూకయ్యులు అనువారి బోధన గూర్చి జాగ్రత్త పడవలనని ఆయన తమతో చెప్పానని వారు గ్రహించిరి. అంటే వీళ్ళు గ్రహించగలిగిన వాళ్ళ, గ్రహించలేని వాళ్ళ? అర్థమైందా? అంటే ఇంత ఒకళ్ళు కాదు ఇక్కడ, అందరూ. పేతురు ఒకసారి ఏమంటాడంటే, ప్రభువా నీతో పాటు మేము చచ్చిపోవాల్సి వచ్చినా చచ్చిపోతాము అనిసారంటే, అందరూ శిష్యులందరూ అలాగునేనిరి అని ఉంటుంది. అందరూ తొందరపాటులోనూ ఉన్నాడా అంటే అవును అనలేం, కానీ అందరూ బలహీనతలో ఉండేటువంటి వారే. యేసు ప్రభు పక్కన ఉండడం వలన, యేసు ప్రభుతో పాటు పనిచేసేటువంటి ఈ పరిస్థితుల మధ్యలో ప్రభువు ఇలాంటి బలమైన పనులు జరిగించటం అనేది మనం చూస్తున్నాం. ఇప్పుడు వాస్తవంలోకి వస్తున్నాను, గమనించండి. ఇలా యేసు ప్రభు వారితో పాటు ఉండేటువంటి శిష్యులు అందరూ కూడా మనం విన్నాం కదా, ఫిలిప్పు, పేతురు, యూదా, తర్వాత జబదే కుమారులు, తోమా, మరి ఇప్పుడు యాకోబు, యోహాను, వీళ్ళందరూ. ఇక వీళ్ళు వాళ్ళని లేదు, నేను ఇంకా అందరి గురించి చెప్తే మీరు ఇలాంటి పనికిమాలిన వాళ్ళందరినీ దేవుడి సేవకు వచ్చాడని అంటారేమోనని దేవుని సంగతుల మధ్యలో జరిగిన సంఘటనలు కొన్ని మీకు రెఫరెన్స్ చెప్తూ, యేసు ప్రభుతో ఉండేటువంటి శిష్యులలో బలహీనుడు అయినప్పటికీ ఈ బలహీనతలు కలిగిన వారితో పక్కనే ఉండే యేసు ప్రభు ఉన్నాడని చూపిస్తున్నా. ఇప్పుడు నేను మీతో చెప్తున్న సంగతి ఏంటంటే, యేసు ప్రభువుతో శిష్యులు అనబడిన, సేవకులు అనబడిన, జైవ జనాంగం అనబడిన, దేవుని కుటుంబం అనబడిన, సహవాసము సంఘం అనబడిన మనము, మనతో దేవుడు ఉన్నాడు. అక్కడ రియల్గా ఉన్నాడు, లిటరల్గా అక్కడ ఫిజికల్గా శరీర రూపంగా కనపడుతున్నాడు. ఇప్పుడు ఆత్మ ద్వారా ఉన్నాడు, ఉంటాడు, ఉండి తీరుతాడు, ఎవరి కోసం ఉండడు అనేలాగా మనం మాట్లాడుకుంటూ మనము ఈ యొక్క విషయాలలో స్థిరమైనటువంటి పాపాన్ని మనం చేస్తున్నాం. ఇప్పుడు చెప్తున్నాను వినండి. ఇప్పుడు అందరూ సంపూర్ణులు కారు, కానీ యేసు ప్రభు ఎంపిక చేయబడడం ద్వారా నేడు సంఘంలో సేవకుల్లో దేవుని యొక్క బలాన్ని చూస్తున్నామా, వారి బలిమిని చూస్తున్నామా? నా పాయింట్ అర్థం చేసుకోండి. పిలువబడిన, ఏర్పరచబడిన, సిద్ధపరచబడిన, సంఘంలో చేరిన, నేను అందరి గురించి మాట్లాడుతున్నాను. సేవకుడు, విశ్వాసి, నాయకుడు, కాపరి, ప్రధానమైనటువంటి బిషప్పు, రెవరెండు, డాక్టరు, ఇంకేమైనా ఉంటే ఆ పోపు, వీళ్ళందరిలోనూ గురించి మాట్లాడుతున్న విషయం ఏంటంటే, దేవుడు అందరూ సంపూర్ణులు కారని ఎంపిక చేయబడిన, దేవుని ఎంపికలో ఉండేటటువంటి వ్యక్తులు, సంఘములో ఉండేటువంటి దేవుని సేవకులుగా అనబడుతున్న ఈ జనమందరిలో, మనందరిలో నుంచి దేవుని యొక్క బలాన్ని చూస్తున్నామా, మనుషుల సేవకుల యొక్క బలిమిని చూస్తున్నామా? రెండు నీకు అర్థమైతేనే ఈరోజు నేను చెప్పే గంట ఉపన్యాసం నీకు అర్థం అవుతుంది, లేకపోతే నీకు అసలు పట్టించుకో. దేవుని బలం వేరు, వ్యక్తి యొక్క బలము వేరు. దేవుని బలము వేరు, వ్యక్తి యొక్క బలిమి వేరు. ఈ రెండింటిలో రెండు కోణాలని మనం చూడాల్సి ఉంటుంది. చాలా వివరణంగా తీసుకుందాం ఈ విషయాన్ని. మనం పూర్తిగా ఈ దుర్నీతిని ఒప్పుకోకపోతే చాలా పాపం చేసిన వాళ్ళం అయిపోతాం. ఇక్కడ నేను మీకు ఒక 4 విషయాలు మీకు పరిచయం చేస్తాను, జాగ్రత్తగా వినండి. నెంబర్ 1 అంటే పోలిక కాబట్టి ఒక దాని నుంచి మరొక దానిలోకి వెళ్లాల్సి ఉంటుంది. మొదటిది ఏంటంటే, సేవకుని బలమా, సేవకుని బలిమా? క్లియర్గా సమాధానం చెప్పు. ఈరోజు నువ్వు వెళుతున్న సంఘము సేవకుని యొక్క బలమా, అంటే సేవకునితో దేవుడు ఉండే, దేవుడు నడిపించే, దేవుడు చేసే, దేవుని పని, ఆ బలమా? సేవకుని యొక్క బలిమా? ప్రతి పాస్టర్ ఒక బలవంతం చేస్తాడు. ఆ బలిమి వేరువేరుగా ఉంటుంది. ఉదాహరణకు ఒక మాట చెప్తాను. సేవకుని యొక్క బలిమి గురించి ఒక మాట చెప్పాల్సి వస్తే, నువ్వు దేవుని మందిరానికి రాలేదనుకోండి, తప్పేం లేదు. నీకు ఏదైనా పరిస్థితులు ఉండొచ్చు, బాగోవచ్చు, రాకపోవచ్చు. సేవకుని బలిమేంటి? నిన్ను లాక్కెళ్ళడమా, నిన్ను తీసుకురావడమా, నిన్ను రప్పించటమా, ఎందుకు రావలేదని మాట్లాడటమా, మాట్లాడి నువ్వేమైనా తప్పు చేస్తే సంఘంలో దాని గురించి ప్రకటిస్తూ నిన్ను టార్గెట్ చేస్తూ వాక్యం చెప్పడమా? ఇది సేవకుని యొక్క బలము కాదు. ఇప్పుడు నువ్వు ఎందుకు వస్తున్నావు సంఘానికి? రాకపోతే తినేస్తాడు రా బాబు, మాట్లాడతాడు రా బాబు, వేసేస్తాడు రా బాబు. సేవకుని యొక్క బలిమి, ఇది బలహీనత. ఇప్పుడు సేవకుని యొక్క బలిమిలో సేవకుని యొక్క బలం కూడా కనపడుతూ ఉంటుంది. సేవకునితో పాటు దేవుడు పనిచేసేటువంటి అద్భుత, ఆశ్చర్య, సూచక, మహత్కార్యాలు సంబంధించిన బలము కాకుండా ఏదో ఒక బలము నీవు ఆ మనిషి పట్ల సంఘము వైపు ఆకర్షించబడేలాగా ఉపయోగపడుతుంది. ఎందుకంటే సంఘం అంటే 10 మంది కూడుకోవటం కాదు, 10 మందిని నడిపించే నాయకుని కింద కూడుకోవటం. అందుకని ఆ సంఘంలోకి చిక్కుకుంటాం, ఉచ్చులోకి నడుస్తుంటాం. నేను ఈరోజు ఉపదేశిస్తున్న ఈ ఉపదేశం కడవరి కాలంలో
ఈరోజు కరోనా లాంటి కాలంలో రాబోతున్న విపరీతమైన తెగుళ్ళు మన జీవితంలో అనుభవిస్తున్నప్పుడు మనిషికి విశ్రాంతి లేక, నిద్రపోయే అవకాశం లేక, చర్చికెళ్ళి కూర్చునే అవకాశం లేక, కర్ఫ్యూలు, లాక్డౌన్లు భయంకరమైన దినాలలో మనం రాబోతుండగా వాటిని ఎదుర్కోవటానికి ప్రయత్నం చేసే ప్రతి పోరాటంలో ఎవడ పక్కన కూర్చుంటే నేను చచ్చిపోతాననే దృఢ నిశ్చయం నీకు వచ్చిన రోజు దేవుడు అంటే ఏంటో నీకు గుర్తొస్తాడు. చర్చి గుర్తు రాదు. ఇప్పటికే చర్చి గుర్తొచ్చి చాలా రోజులు అయిపోయినాయి. చర్చి నీ పెళ్లికి రావాలి, 20 మందితో పెళ్లి ప్రభుత్వం యొక్క కఠిన ఆంక్ష. ఎక్కడ 20 మంది చర్చిని పిలుస్తావు? ఆ అమ్మాయి తరపున ఒక 10 మంది, వీళ్ళతో 10 మంది, పోనీ వాళ్ళు ఒక 5, వీళ్ళు ఒక 5, వీడియోగ్రాఫర్లు ఒక 4, ఫోటోగ్రాఫర్లు ఒక 2, అయిపోయింది. ఆ పెళ్లి చేసే పాస్టర్ పంతులు ఒకడు, సరిపోయింది. మీరు తగ్గిపోతూ ఉంటారు తప్ప ఇంక పెరగదు. సావు ఇద్దరే 20 మందే. ఇప్పుడు అది 10 మందికి చేస్తారేమో, వెళ్ళటానికి కూడా అవ్వదు. ఊరు వెళ్తే ఏమొచ్చేస్తుందో తెలియదు. షుగర్ లేనోడు ఎవడు వెళ్ళినోడల్లా తగిలించుకుంటాడు జబ్బు. సో ఖచ్చితంగా వచ్చేస్తుంది. సో అన్నిటికీ సంఘం ఏం తగ్గిపోద్ది. ఇక పెళ్లి పనులు నిలిచిపోతాయి, ఆర్భటాలు ఆగిపోతాయి, ఇవన్నీ జరిగిపోతుంటాయి. సో ఈ పరిస్థితుల్లో సేవకుని యొక్క, సంఘం యొక్క పరిపూర్ణత కన్నా నువ్వు క్రీస్తు యొక్క పరిపూర్ణతను ఎత్తుక్కోకపోతే ఈ కడవరి కాలపు మోసం నీ జీవితంలో ఉంటుంది. ఆ మోసం నుంచి బయటికి రండి. రైట్? ఇప్పుడు ఇంకో విషయం చెప్తాను. మొదటిది సేవకుని యొక్క బలమా, సేవకుని యొక్క బలిమియా. నెంబర్ 2, సేవకుని యొక్క బలమా, సంఘము యొక్క బలమా, సంఘము యొక్క బలిమా. బలిమి వేరు, బలము వేరు. బలము అంటే నా స్ట్రెంగ్త్, బలిమి అని అంటే నేను నిన్ను బలివంతంగా చేసేటువంటి దానిని బలిమి అని చెప్తున్నాను. అంటే కాంట్బట్ పొజిషన్లో, తప్పని పరిస్థితుల్లో ఎదుర్కోవలసి వచ్చి, వెళ్ళకపోతే దాని బాధ భరించలేక, పట్టుకోకపోతే, చూడకపోతే, వినకపోతే, కనపడకపోతే, ఇవ్వకపోతే ఆ బలిమి సంఘం. ఇప్పుడు చర్చికి సంబంధించిన విషయం గురించి ఒకసారి ఆలోచిద్దాం. సేవకుని యొక్క బలమా, సంఘము, లేకపోతే సంఘము యొక్క బలిమా. చర్చిలో కొంతమంది ఉంటారు. సంఘం అంటే మనుషులు కదా, ఆత్మ సంబంధమైన వ్యక్తులు కదా, శరీర సంబంధమైన వ్యక్తులు కూడుకొని ఆత్మ సంబంధమైన పరిచర్యలు చేసేది సంఘం. ఈ జనంగా కూడుకునేటువంటి ప్రదేశంలో చాలామంది సంఘంలో బలము కలిగినటువంటి దేవుని కార్యాలు అనగా సంఘం ఎదుట పాతాళలోక ద్వారాలు నిలబడవని చెప్పి, సంఘం ఆసక్తితో ప్రార్థన చేస్తే చెరసాల పురాలు అదిరిపోయినాయి అని చెప్పి, పరిస్థితులన్నింటిలో కూడా సంఘం ఆసక్తితో ప్రార్థన చేస్తే ఉద్యమం రగిలిపోయిందని చెప్పి, ఆయా ప్రదేశాలకు సువార్త వ్యాపించి వారందరూ సమర్పించుకున్నారని చెప్పిన సంఘాలు కావు ఇప్పుడు సంఘాలు. ఊరి మీదంతా లోపల తెచ్చుకుని సేవకులు పెరిగే సంఘాలు ఇవి. అన్ని పరిస్థితులు మారిపోతూ ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో సంఘం యొక్క బలిమేంటి, చర్చ్ యొక్క స్ట్రెంగ్త్ ఏంటి, చర్చ్ యొక్క బలవంతం ఏంటి? ఈరోజు చాలామంది చర్చిని బట్టి గర్వపడుతున్నారు. ఆ ఫెలోషిప్ను బట్టి చాలా ఉర్రూగులుగుతున్నారు, ఉప్పొంగుతున్నారు, విపరీతమైనటువంటి కాంక్ష కలిగి ఉన్నారు. ఆయా సంఘాన్ని బట్టి అతిశయం కలిగిన సేవకులు ఉన్నారు. సంఘం యొక్క బలిమి, మా సంఘము 6 ఆరాధనలు కలిగిన సంఘం, మా సంఘం 150 సంవత్సరాల నుంచి ఆరాధన చేస్తున్న సంఘం, మా సంఘం 5 లక్షల మంది ఆరాధిస్తున్న సంఘం, మా సంఘం అన్ని కులాలకు సంబంధించిన బ్రాంచి చర్చిలు కలిగిన సంఘం, మా సంఘం యొక్క బలిమి. ఇది వేరు. మూడో విషయం చెప్తాను. సేవకుని యొక్క బలమా, కుటుంబం యొక్క బలిమా. సేవకుని బలం వేరు, కుటుంబం యొక్క బలిమి వేరు. ఫ్యామిలీ ఈజ్ డిఫరెంట్ అండ్ చర్చ్ అస్ ఎ పాస్టర్ ఈజ్ డిఫరెంట్. సేవకుని దేవుడు పిలవచ్చు, సేవకుని కుటుంబాన్ని దేవుడు పిలవకపోవచ్చు. గమనించండి, కుటుంబము పరిచర్య దేవుని చిత్తంలో వాక్యానుసారమైన పరిస్థితి కాదు. ఒకవేళ వాళ్ళని కూడా అన్వయించి, పిలిచి, సిద్ధపరిచి, ఏర్పరిచి, మాట్లాడి, సమర్పణ కలిగి వారి తదనంతరం పరిచర్య వారికి ఆత్మ ద్వారా అనుగ్రహించవచ్చు. కానీ దాని కొరకే సంఘాన్ని పెంచే సేవకులు బుద్ధిహీనులు. అది ఇందాక చెప్పిన సేవకుని యొక్క బలిమి, వ్యక్తి యొక్క బలంలోకి వెళ్ళిపోతుంది. అయితే ఇక్కడ సేవకుని బలం, కుటుంబపు యొక్క బలము ఏంటి? నా కుటుంబంలో ఉన్నటువంటి పిల్లలు, నా కుటుంబంతో కలిసి చేసే పని, నా కుటుంబంతో చేసే పరిచర్యల మధ్యలో చాలా చోట్ల విపరీతమైనటువంటి మొహమాటం, విపరీతమైన అత్యధిక ఆసక్తి, విపరీతమైనటువంటి ఘనపరిచి కొంతమందిని కొమ్ము కాయటం, కొంతమందిని వారిని ఎంకరేజ్ చేసేలాగా పిలుచుకోవటం, కొంతమందితో పనిచేయడానికి ప్రయత్నం చేసి మరికొంతమందిని దూరం పెట్టడం. సేవకుని యొక్క కుటుంబము కూడా బలహీనమైన పరిస్థితుల మధ్య సంఘంగా కూడుకునే ఆకర్షణలో భాగంగా మారిపోతూ ఉంటుంది. నాలుగవది, సేవకుని బలమా, పరిచర్య బలిమా. పరిచర్య బలిమి. సేవకుడు ఉంటాడు, నేను అన్నింటిలో సేవకుని యొక్క బలం ఒకటి ఉంటుంది. అదేంటంటే దేవుని ఆత్మ ద్వారా కలిగినటువంటి బలం. ఇదేంటి పరిచర్య యొక్క బలం ఏంటంటే, బలిమి బలవంతం ఏంటంటే, పరిచర్యకు పిలిచి నువ్వు ఈ పని చేయాలి, నువ్వు ఆ పని చేయాలి, నువ్వు ఇక్కడికి వెళ్ళాలి, నువ్వు అక్కడ చూడాలి, నువ్వు అక్కడ చెప్పాలి, నువ్వు ఇక్కడ చేయాలి. మనుషులు ఎంతసేపు దేవుని పరిచర్య ముసుగులో వారిని బలవంతం చేస్తూ ఇక్కడిదక్కడికి, అక్కడికి, ఇక్కడిదక్కడికి అలా మారుస్తూ వారిని దేవునితో కనెక్ట్ అవ్వనివ్వకుండా, దేవుని ప్రజలను దేవుని వైపు ఆకర్షించబడనివ్వకుండా, దేవుని వాక్యము మీదకు తిప్పబడనివ్వకుండా, వ్యక్తుల మీద భయముతో పరిచర్యను రకరకాలుగా తిప్పుకోవటం.
పరిచర్య ముసుగులో వారిని దాచి ఉంచటం, పరిచర్యలో వారిని ప్రోత్సాహమైన దేవుని వైపు దేవుని సంఘమును నడిపించేటువంటి సిద్ధపడే స్థాయికి ఎదిగించకపోవటం. ఇవి సేవకునికి, కుటుంబానికి, సంఘానికి వ్యక్తిగతంగా. ఇది ఒకవైపు పెట్టండి. ఇప్పుడు రెండో వైపు చెప్తున్నాను చూడండి. అంటే నువ్వు వెళ్తున్నటువంటి సంఘము, నువ్వు ఎంచుకున్నటువంటి సంఘ పరిచర్య, నువ్వు ఎంచుకుని చూస్తున్న వెంబడిస్తున్న ఆ దేవుడు నాతో ఉన్నాడు అనేటువంటి ఆ గర్వపు బలహీనత, దేవుడు నాతో ఉన్నాడు అనేటువంటి అపోహ, దేవుడు మనతో ఉన్నాడని పెట్టుకున్న వాక్యాలు, వాగ్దానాలు, దేవుడు నాతో ఉంటున్నాడు అని నువ్వు చెప్పుకుంటున్నటువంటి ధైర్యపు భావనలో నుంచి యథార్థమైన క్రీస్తుని పట్టుకోవాలి అనేది నా ఉద్దేశం. మళ్ళీ చెప్తాను వినండి. ఇప్పుడు నేను చెప్పిన 4 కండిషన్స్ ఒకవైపు పెట్టి, ఇప్పుడు రెండో కండిషన్స్, సేవకుని యొక్క పరిణితి, సేవకుని యొక్క పరిపూర్ణత. ఇక్కడ నేను సంఘము, సేవకుడు, కుటుంబము ప్లస్ పరిచర్య కలిపి చెప్తున్నాను, ఇవన్నీ కలిపి. ఓకే, సేవకుని యొక్క పరిణితి, సేవకుని యొక్క పరిపూర్ణత, సేవకుని యొక్క ప్రేమ, సేవకుని యొక్క సంఘం యొక్క సంపూర్ణత, సంఘము లేక కుటుంబము లేక సేవకుడు లేక మొత్తం సమాధానం, ఆత్మీయమైన పరిపక్వత, శ్రమానుభవము, భారము, దేవుని మీద ఆధారపడుట, ఆనుకొనుట, ఆదుకొనుట, ఆదరించుట, పైనున్న వాటిని వెతుకుట. ఇవి సంఘములో రెండో వైపు, సేవకునిలో రెండో వైపు, కుటుంబంలో రెండో వైపు, పరిచర్యల్లో రెండో వైపు. మొదటి వైపు సేవకుని యొక్క పద్ధతులన్నీ ఒకవైపు కనపడతాయి. ఇతని ద్వారా ఏర్పరచబడినటువంటి సంఘానికి కాపరిగా తలగా ఉంచినటువంటి క్రీస్తుకి మాదిరి అయిన ఒక నాయకుని కింద ఉండే జనములో ఉండే నీకు ఈ రెండింటికి మధ్యలో డిఫరెన్స్ ఏంటో తెలియాలి. ఈ సెకండ్ ఇష్యూ ఏంటి? దీనిలో పరిణితి కానీ, పరిపూర్ణత కానీ, ప్రేమ కానీ, సంపూర్ణత కానీ, సమాధానం కానీ, పరిపక్వత కానీ, శ్రమానుభవం కానీ, భారము కానీ, దేవుని మీద ఆధారపడటం కానీ, ఆనుకోవటం కానీ, ఆధారపడటం కానీ, ఆదరించటం కానీ, పైన వాటిని వెతకటం కానీ నీ సంఘములో ఇవి తయారవ్వకపోతే, ఇవేవి తయారు కాని ప్రదేశంలో నువ్వు ఉండి నాతో దేవుడు ఉన్నాడని నువ్వు అనుకుంటే నీకో నమస్కారం నాయన. నీ అంత దుర్నీతిపరుడు నీ కుటుంబానికి నాశనం చేసేవాడు నువ్వే. నువ్వు యజమాని అయితే నీ వల్ల కుటుంబ నాశనం అయిపోద్ది. నువ్వు తల్లివైతే నీ వల్ల పిల్లల జనరేషన్స్ నాశనం అయిపోతాయి. ఈ మొక్కుబడి క్రైస్తవ్యాన్ని పట్టుకుని పాటలు నేర్చుకుని, మాటలు నేర్చుకుని, భాష నేర్చుకుని, సంఘాన్ని పట్టుకుని, పాస్గాన్ని పట్టుకుని, డబ్బులు ఇచ్చి కానుకలు ఇస్తూ ఈ రకమైన వేషభాషలతో క్రైస్తవ్యాన్ని వెంబడిస్తున్న నీ బతుకు వల్ల నీ కుటుంబ నాశనం. మీలో కోపం వచ్చింది కదా, మీలో కొంతమందికి ఏమనిపిస్తుంది తెలుసా? మా అమ్మకి ఈ మధ్య భక్తి ఎక్కువ అయిపోయింది అని అంటే అవే ఆవిడికి తెలిసింది నిజమైన భక్తి ఏంటో. మీ నాన్నకి ఈ మధ్య పిచ్చి పట్టింది అన్నావే, పిచ్చి కాదు, అది ఆత్మ సంబంధమైన హెచ్చరిక. అది నీకు తెలిసింది. పిల్లలు మీకు ఇప్పుడు అర్థం అవ్వదు. నీ వయసుకు తగిన పరిపూర్ణత రాకపోవటానికి నువ్వు ఆ కుటుంబంలో, ఆ సంఘంలో, ఆ సేవకుని దగ్గర ఉండడమే కారణం అనే విషయం నీకు తెలుసా? ఎందుకంటే పునాదులు పాడైపోతే నీతిమంతుడు పట్టణాన్ని ఎలా కట్టగలుగుతాడు? ద బేసిక్ రూట్స్ ఆఫ్ ద చర్చ్ వాజ్ డిస్ట్రాయిడ్. పూర్తిగా చెడైపోయింది, చదలు పట్టేసినాయి. ఈరోజు పనికిమాలిన వాటి మీద కట్టబడి ఉన్నాయి, పరిశుద్ధమైన దాని మీద కట్టబడలేదు. ఆ కట్టబడినదే గొప్ప అనుకుంటున్నామేమో మనం. ఇక్కడ చాలా జాగ్రత్తగా పరీక్షించుకోవాలి. ఇప్పుడు ఈ మొదట చెప్పిన 4 కండిషన్స్కి, తర్వాత చెప్పినటువంటి క్రైస్తవ విశ్వాసం యొక్క, బైబిల్ యొక్క సంపూర్ణతకు ఈ క్లాష్ ఎప్పుడు నడుస్తూనే ఉంటుంది. ఈ ఫైట్ని మీరు ఓవర్కమ్ చేయలేరు. దీన్ని చేయటానికి కూడా కనీసం అటెంప్ట్ కూడా చేయరు. ఎందుకంటే చేస్తే నువ్వు చాలా లాస్ అయిపోతావు అంటూ ఒక సహోదరు నాతో అంది, పాస్టర్ గారు యోబు గ్రంథం చదవాలంటే చాలా భయంగా ఉంటుంది, మీరు ఈ సంవత్సరం వాగ్దానం యోబులోంచి తీశారని. నేను తీయలేదా తల్లి, దేవుడు చెప్పాడు ఇలా జరుగుద్దని నేను చెప్పాను అని అంటే, ఆవిడ అంటది ఎందుకు నీకు కష్టం అని అంటే, యోబుకు పడ్డ శ్రమలు మనకు వచ్చేస్తాయి బ్రదరు, అందుకే కరోనా వచ్చేసింది అంట. యోబుకు వచ్చినటువంటి శ్రమలు వస్తే నువ్వు ఎలా నిలబడతావో వచ్చాక నీకు దేవుడు బలం ఇస్తాడు తెలుసా. నువ్వు ముందే రాకూడదని నువ్వు ఆపేస్తే ఒకటితో ఇద్దరితో పోతాడు అనుకుంటున్నావేమో, అలాగే లేదు. ఇచ్చే ముందే దేవుడు శక్తిని కూడా ఇచ్చి పంపుతాడు. అది నీకు అర్థం అవ్వాల్సిన విషయం. అందుకనే కొంతమందికి ప్రకటన చదివితే లేనిపోయిన కళ్ళు వచ్చేస్తాయి. అంతసేపు కీర్తనలు, అన్ని కూడా కీర్తనలు కాదు మరి, కొన్ని కీర్తనలే. 23వ కీర్తన, 91వ కీర్తన, చక్కగా నిన్ను సంతోషంగా ఉండే కొన్ని కీర్తనలు పట్టుకుని ఆ కీర్తనలు, సామెతలు, ప్రసంగి ఇలా గడిపేద్దాం అనుకుంటారు. కుదరదు. వాక్యం ఆదికాండం నుంచి ప్రకటన వరకు దేవుని సంబంధమైన ప్రతి మాట, దేవుని సంబంధమైన ప్రతి విశ్వాసానికి నెరవేర్పే. కాబట్టి ప్రతి దాన్ని తీసుకోవాలి పిల్లరా. అంతేగాని క్యాలెండర్ మీద వాక్యం చదవటం, సెల్ ఫోన్లో వచ్చేటువంటి 2 వచనాలు చదవటం, అది కాదు బైబిల్ చదవటం, వాక్యం చదవటం అంటే. సరే, ఇప్పుడు ఈ పరిణితికి సంబంధించిన విషయాలన్నిటినీ నేను పక్కకు పెట్టి నేను నీతో కొన్ని విషయాలు మాట్లాడతాను. ఇప్పుడు నీవు సంఘములోను, ఆ సేవకులోను, ఆ సహవాసంలోనూ నేను ఉండుట ద్వారా దేవుడు నాతో ఉన్నాడు అనేటువంటి నిశ్చయిత ధైర్యాన్ని కలిగించే ఆ చెడ్డ భావనలో నుంచి దేవుని వైపు నేను వచ్చానో లేదో నువ్వు చెక్ చేసుకో. నీకే చెప్తున్నాను నేను.
దేవుని వైపు నువ్వు రాలేదు, దేవునితో నువ్వు ఉండలేదు అనడానికి కారణం నువ్వు ఆధారపడుతున్న సంఘం కావచ్చు, నువ్వు ఆధారపడుతున్న సేవకుడు కావచ్చు, నువ్వు ప్రార్థనా సహాయం కోరుతున్న గుంపు కావచ్చు, నీ కొరకు మొరపెడుతున్నటువంటి అంగలారుస్తున్నటువంటి చర్చ్ కావచ్చు, లేకపోతే ఇంకేదైనా కావచ్చు. ఇవేవి క్రీస్తుతో సహవాసానికి సంబంధించిన విషయాలు కావు. ఇవి క్రీస్తుతో నీ వ్యక్తిగత సహవాసానికి ఉపయోగపడే మార్గాలే. వీటి మధ్యలో దేవుడు ఉన్నాడనే భావనకు నువ్వు వస్తే తప్పు చేస్తున్నావు. ఇవి దేవుడు ఉన్నాడనే భావన కాదు. నువ్వు దేవుడితో, దేవుడు నీతో ఉన్నాడు అనే రెండింటి మధ్యలో జరగాల్సిన భావనకు ఉపయోగపడే కారణాలు మాత్రమే. చెవి కలిగిన వాడు వినుగాక. చెప్తాను వినండి. ఈ పరిణితి, పరిపూర్ణత, ప్రేమ, ఈ సంపూర్ణత ఇవన్నీ చెప్పాను చూసారా? వీటన్నిటికీ సింపుల్గా భాష మాట్లాడేసుకుందాం. మా పాస్టర్ చాలా బాగా మాట్లాడతారు. ఎంతమంది అంటారు ఈ మాట? అంటారా లేదా? మా పాస్టర్ చాలా మంచి వాక్యం చెప్తారండి. నేను మొన్న టీవీలో ప్రసంగికులు సాయంత్రం పూట ప్రార్థనని ఇంట్లో వింటుంటే నేను వింటాను. నేను చూస్తున్నప్పుడు సాక్ష్యాలు చెప్పిన వాళ్ళు, ఈ అయ్యగారు మాటే కనుక లేకపోతే మేము ఎప్పుడు నాశనం అయిపోయిందేమనేమని ఒక ఆవిడ చెప్తుంది ఆస్ట్రేలియా నుంచి. మరొక ఆయన చెప్తున్నాడు, ఈ ప్రసంగాల వల్లే మేము బతుకుతున్నాం అన్నాడు. నిజమే, సేవకుడు చాలా బాగా మాట్లాడతాడు. ఆ ఉపమానం వల్ల, ఆ ఉపదేశం వల్లే వాళ్ళు బతుకుతున్నారు. తప్పేమి నేను అంటలా, వాళ్ళ సాక్ష్యం కరెక్టే. ఇప్పుడు వినండి, అందరికీ నచ్చుద్దా, కొందరికీ నచ్చుద్దా? ఏం మరి? కొంతమందికి ఎందుకు నచ్చింది? అందుకే చెవి కలిగిన వాడు వినుగాక అని చెప్తున్నాను. కొంతమందికి నచ్చుద్ది, కొంతమందికి నచ్చపోదు. కొంతమంది ఏమో పబ్లిసిటీ కోసం చేస్తారు, కొంతమంది ఏమో చెయ్యరు. పబ్లిసిటీ చేసి చేస్తారు, కొంతమంది చేయకుండా చేస్తారు. ప్రతి దినాల్లో కొంతమంది తప్పులు చూస్తారు, తప్పులు చూసినా వెదురుగా మాట్లాడరు, వెనకాతలు మాట్లాడతారు. అదే పాస్టర్ గారు, అదే వాక్యం గురించి, అదే ఉపదేశకుడి గురించి, అదే సంఘం గురించి. మరి జరుగుతాయా లేదా? ఇవి మీరు చేస్తారా, చేయరా? దేవుడు నీతో ఉన్నాడు అన్న తరువాత, దేవుడు నాతో ఉంటున్నాడు అనే భావన నీ హృదయంలోకి వచ్చిన తర్వాత, సర్వసంపూర్ణమైన క్రీస్తుకు తగిన సమాన సంపూర్ణతకు నీ హృదయం రేపేదే సంఘము. నీ హృదయాన్ని సిద్ధపరిచేవాడే సేవకుడు. నిన్ను దేవుని మీద ఆధారపడించేదే దేవుని యొక్క నీతి. దేవుని రాజ్యమును వెతకటానికి నీ కన్నులు చెవులు తెరిచి మనస్సును పైకెత్తి పై ఉన్న వాటిని వెతికింపజేసేవాడే దేవుని చేత ఏర్పాటు చేయబడిన సేవకుడు. ఇవి కాకుండా మేము మీకోసం ప్రత్యేక ప్రార్థన చేస్తాం, ఇలాంటి పనులు చెప్పేటువంటి వాళ్ళందరూ మోసగాళ్లే. మీరు కానుకలు ఇచ్చి దేవుని రాజ్యాన్ని మా ద్వారా, టీవీల ద్వారా వ్యాప్తింప చేయండి, దొంగలో. నేను ఇంకా విషయం చెప్తాను, రెండో విషయంకి వస్తా. మాది చాలా పెద్ద సంఘం, పెద్ద ప్రాధాన్యత, సంఖ్యా ప్రాధాన్యత. ఏమండి, నేను ప్రతిసారి చెప్తాను, నేను మళ్ళీ చెప్తాను. ఇదే నవంబర్, డిసెంబర్, జనవరి టైంలో మీరు ఏ వీధిలో, ఏ సందులో చూసినా నల్లబట్టలు వేసేవాళ్ళు ఉంటారు. అక్టోబర్ మాసంలో ఎర్రబట్టలు వేసేవాళ్ళు ఉంటారు. మార్చి, ఫిబ్రవరి మధ్యలో పచ్చబట్టలు వేసేవాళ్ళు ఉంటారు. ఈ మధ్య తెల్ల బట్టలు, పసుపు బట్టలు, రంగు బట్టలు, అన్ని రకాల రంగు బట్టలు వేసుకొని వారు మాలలు ధరిస్తూ ఉన్నారు. ఆయా సంబంధమైన మాలలు కలిగినటువంటి దేవుని దగ్గర జనసంఖ్య చూస్తే, మనం చూసే టెంపుల్స్లో ఉండే చర్చిలో జనాల కన్నా లక్షల కొద్ది జనాలు అక్కడికి వెళ్తారు. సంఖ్యా ప్రాధాన్యత అయితే నీకన్నా వాళ్ళు పెద్దది. దెర్ ఇస్ సంథింగ్ డిఫరెన్స్. అది గుర్తించండి. సో గుర్తింపు కోసం మనం చేసేటువంటి గొప్ప గొప్ప సంఘాలు చేసేటువంటి పనులు చాలా ఉంటాయి. నో నెంబర్ పట్టించుకోకపోయా. ఎందుకు ఆ పెద్ద చర్చిల గురించి అని అడిగితే, నేను మా సంఘానికి సంబంధించిన ఒక సహోదరుడు హైదరాబాద్లో వెళ్ళిన తర్వాత వేరే సంఘానికి వెళ్తుంటే అతను అడిగాను, నువ్వు ఎందుకు అక్కడికి వెళ్తున్నావురా అని అడిగితే వాడు అన్నాడు, అన్నయ్య నేను ఆన్లైన్లో మిమ్మల్ని ఫాలో అవుతాను కాబట్టి ఎవరి దగ్గరికి వెళ్ళలేను, కానీ ఇంట్లో వెళ్ళాలి కాబట్టి, మిగిలిన వాళ్ళందరికీ మేము క్రిస్టియన్స్ కాబట్టి చర్చికి వెళ్ళకపోతే అని అంటారు కాబట్టి మేము వెళ్తున్నాం. అయితే వెళ్ళామా, ఉన్నామా, వచ్చావా, రాలేదా, ఎవడి గురించి ఎవడో పట్టించుకోకుండా ఉండే సంఘం కాబట్టి నేను అక్కడ సంఖ్యలోకి వెళ్తున్నాను అన్నాడు. సమ్ పీపుల్ విల్ గో ఫర్ దిస్ ఓన్లీ. వెళ్ళామా, ఇచ్చామా, వచ్చామా, అంతవరకే. అంతే. మరికొంతమంది ఎందుకు వెళ్తారంటే, అక్కడికి వెళ్తే పెద్ద పెద్దోళ్ళు, ఎక్కువ గొప్ప గొప్ప వాళ్ళు పరిచయం అవుతారని వెళ్తారు. గొప్ప గొప్ప పరిచయాలు అవుతాయి. సహజంగా మీ పక్కన కూర్చున్న వాళ్ళు, ఆ పక్కన కూర్చున్న వాళ్ళు ఏదో నాలంటోడు మీ పక్క వాళ్ళతో మాట్లాడని అన్నప్పుడు, మొహం తిప్పినప్పుడు నువ్వెవరో ఏంటోనో, బయటికి వెళ్ళేటప్పుడు వాళ్ళు ఎక్కే కారును బట్టి, వాళ్ళు కొట్టుకున్న సెంటుని బట్టి, వాళ్ళు వేసుకొచ్చిన బూట్లు, చీరలను బట్టి, ఇలాంటి ఏదో చోట మనం వాళ్ళ గొప్పతనాలు, పరిచయాలని పెంచుకుంటూనే ఉంటాం. రైట్. మూడో విషయం ఏంటంటే, నేను చెప్తున్నాను కదా, సేవకుని యొక్క బలిమి, సంఘం యొక్క బలిమి, కుటుంబం యొక్క బలిమి, పరిచర్య యొక్క బలిమి, ఇవన్నీ ఈ బలిమిల్లో ఉండేటువంటి పరిస్థితులు. మూడోది విస్తారమైనటువంటి పరిచర్యల విషయాలలో ఉండేటువంటి బలిమి. ఇవి అందరికీ నచ్చుతాయా, నచ్చవా అని కాదు. దేవుడు వీరితో ఉన్నారు అనుకోవటానికి మీరు చేసేటువంటి ఎంపికల గురించి నేను బలహీనంగా చెప్తున్నాను. ఎప్పుడు కూడా నాకు ఫోన్ చేసి అంటూ ఉంటారు, అన్న మీకు ఇందాక చేద్దాం అనుకున్నాను కానీ మీరు చాలా బిజీగా ఉంటారు కదా, మీరు ప్రేయర్లో ఉంటారు కదా, అందుకని మీకు చేయలేదు. నేను ప్రేయర్లో ఉంటానా?
బిజీగా ఉంటానా? నన్ను చూశారు ఎప్పుడన్నా నా దగ్గర నుంచి? ఇప్పుడు ఇది నిజమని చెప్పాలో అబద్ధం అని చెప్పాలో ఎవడ అభిప్రాయాలు అడుగుంటాయి. నీకు టైం వచ్చినప్పుడు నువ్వు ప్రార్థన నువ్వు ఫోన్ చేయడం మానేసావు, చెప్పు, నిజం చెప్పు. అది నీ కన్వీనియంట్ టైము, నీకు ఆ టైంలో మర్చిపోవటమో ఏదో జరిగింది, ఇప్పుడు నీకు బలంగా అవసరం ఉంది, టక్కన కొట్టేసావు. నువ్వు ఇప్పుడు ఏం అబద్ధం ఆడేసావు? దేవుడు నీతో ఉంటే అబద్ధాలు ఆడరా ఫస్ట్. అది ఆజ్ఞ కదా, భయం. అననీయ సప్రియలా చచ్చిపోతావేమో ఉనికి పుట్టేస్తుంది. అది రాలేదు అని అంటేనే నువ్వు ఒక దుర్నీతిపరుడివి. నువ్వేమో పాస్టర్ గారిని ఫోన్ చేసి అన్నయ్య మీరు బిజీగా ఉంటారు కదంటే, బిజీగా ఉంటామని మీకు లాక్డౌన్ పీరియడ్లో ఏం బిజీగా ఉంటాము? ఎక్కడికి వెళ్తాము? వెళ్ళొచ్చు ఎక్కడికైనా. మీరు కార్యక్రమాలు పెట్టుకుంటేనా రానురా బాబు అని దండం పెడుతున్నా. అవ్వదు అంటే కొంతమంది అనుకుంటూ ఉంటారులే బిజీగా. కానీ ఏమంటే నాలంటోడు బిజీగా ఉండడు, కానీ నాలాగా ఉండే చాలామంది చాలా బిజీగా ఉంటారు. వాళ్ళని కూడా తప్పు అంటాను లేదు. నేను చూసేవాళ్ళు చాలామంది అబ్బాబా మామూలు బిజీ కాదండి బాబోయ్, చాలా బిజీగా ఉంటారు. వీళ్ళకి విపరీతమైన ప్రేయర్లు ఉంటాయి, మీటింగ్లు ఉంటాయి. మరి 24/7 టీవీలో ఈ టీవీ ఆ టీవీ మా టీవీ ఓల్డ్ టీవీ ఈ టీవీ 10 టీవీ 1 టీవీ అన్ని టీవీలు ఉన్నాయి కదా. ఏదో టీవీలో వీళ్ళు ఛానల్స్ పెట్టుకుని అవి కూడా కాకుండా ఇప్పుడు లోకల్ టీవీలు ఎక్కువైపోయినాయి. మొత్తానికి బిజీ పరిచర్యలో ఉంటానే ఉంటారు, తప్పేం లేదు. వీళ్ళు చాలామంది మంచి పిల్లల పరిచర్య, తర్వాత మ్యారేజ్ బ్యూరో, ఆ తర్వాత బైబిల్ కాలేజు, ఓ చిన్న స్కూలు, ఓ చిన్న ఆర్ఫనేజ్ హోము, ఇవన్నీ మంచి బిజీగా ఉంటారు. ఇలా ఖాళీగా ఉంటారు అసలు. నేను కొన్ని పోస్టులు చూస్తూ ఉండేటప్పుడు వాళ్ళ గురించి నాకు ప్రార్థన చేస్తూ ఉంటాను. వాళ్ళని, ప్రభువా నాకు ఇవ్వనందుకు వాళ్ళకి ఇచ్చినందుకు ఈ రెండు మనసులో కాదు, కానీ వీళ్ళు ఎలా చేస్తున్నారో నాకు నేర్పించు ప్రభువా, ఒకవేళ నువ్వు నన్ను కనుక పిలిస్తే అని చెప్పి నేను కూడా చాలా ట్రైల్ వేసాను, ఇలాంటి పనులన్నీ చేద్దామని చెప్పి హోమ్ పెట్టాను. ఆ 4 ఫుల్ దెబ్బలు తినేసాను. పిల్లల్ని పిలిచాను, పిల్లల్ని తీసుకున్నాం, వాళ్ళతో కొంచెం దెబ్బలు తిన్నాం. ముసలోళ్ళని పెట్టుకున్నాం, వాళ్ళతో కొంతమంది దెబ్బలు తిన్నాం. ఇలా రకరకాల పనులు నేర్చుకుంటూ, అంటే చెయ్యాలి అని బైబిల్ చెప్తుంది కాబట్టి ఆ పిలుపు నేను కూడా చేయగలనేమో అనే సమర్థతను వెతుక్కోవటానికి. సరే, దాని తర్వాత దాన్ని క్రమంగా ఎలా నేర్చుకోవాలో నేర్చుకుంటూ ముందుకు వెళ్తూనే ఉన్నాం. వీళ్ళు కొంతమంది ఏంటంటే చాలా బ్రాంచెస్ ఉండి పొద్దున్న 8 గంటలకు ప్రారంభం అయితే 8 నుంచి 7 నుంచి 8 ఒక చోట, 8 నుంచి 9, 9 నుంచి 10, 10 నుంచి 11, 11 నుంచి 12 సాయంత్రం లోపు వీళ్ళు ఎంత బిజీగా ఉంటారంటే మరి చాలా ఆల్ ద టైం టూరింగ్లోనే ఉంటారు, ఇంటర్నేషనల్గా కూడా తిరుగుతూ ఉంటారు. వీళ్ళు గొప్ప పరిచర్యలో విస్తారమైన పరిచర్యల బలిమి. మీరేమనుకుంటారు తెలుసా? దేవుడు బలంగా వాడేసుకుంటాను మా సేవకుడు, దేవుడు వారితోనే ఉన్నాడు, వాళ్ళ సంఘంలో మేము ఉండడం వల్ల మాతోనే ఉన్నాడు, మా అయ్యగారు ప్రార్థన మమ్మల్ని కాపాడేస్తుంది. నాకు ఒక బ్రదర్ ఉన్నాడు, వాళ్ళు చిలక జోస్యం చేసి చెప్పుకుంటూ ఉంటారు. ప్రభువుని నమ్ముకుని వదిలేశారు, సేవకుడిగా మారాడు ఆయన. వాళ్ళ కుటుంబాల్లో కొంతమంది ఇంకా ఆ పనులు చేస్తూనే ఉన్నారు. అయితే వాళ్ళు ఏంటంటే మోసం అయితే చెయ్యంగానండి, ఏదో చిన్న వరకు ఒక 50-100 వరకే మాత్రం చేస్తూ ఉంటామండి అన్నాడు. చాలామంది గద్దిస్తూ ఉంటాము, అయినప్పటికీ కూడా వాళ్ళు కొన్ని పోషణ కొరకైనటువంటి ఆ పరిస్థితులను నమ్ముతూ ఉంటారు. సరే, వాళ్ళ విషయం పక్కన పెడదాం, వాళ్ళు దేవుని తీర్పు తీర్చుకుంటాడు, మనం కాదు. కానీ ఆ బ్రదర్ ఏమంటాడంటే నాకు అప్పుడప్పుడు ఫోన్ చేసి, అయ్యగారు చాలా సంతోషం అయ్యగారు, మీరు మా ఫోన్ అందుకున్నారు, మీ ప్రార్థనలు మాకు అందుతున్నాయి అంటాడు. మరి అది ఎలాగ అందుతున్నాయో నాకు తెలియదు. ఇదేమన్నా ప్యాకెట్టా? ఇదేమన్నా వరద బాధల సహాయం, కరోనా సహాయమా అక్కడికి వెళ్ళి అందడానికి? నా ప్రార్థనలు అందుతున్నాయి అంటాడు. నేనేమి వారం రోజుల్లో 4 రోజుల్లో ఎప్పుడు ప్రార్థన చేయలేదు. నాయన ఇప్పుడు నువ్వు ఫోన్ చేసావు కాబట్టి ఇప్పుడు నుంచి చేస్తా, గుర్తుంచేంతవరకు, మరుపు దేవుడు ఇచ్చేంతవరకు, కానీ ఇప్పుడు వరకు అయితే చేయలేదురా అని చెప్తాను వాళ్ళకి. వాళ్ళంటారు అయినా సరే మీ ఆత్మలో మేము మూలుగుంది సార్, నీ ఆనందం నేను ఎందుకు కాదనాలి? అలాగని టేక్ ఇట్ గ్రాంటెడ్ అంటే ఆయన తీర్పులో నేను అక్కడ పడిపోవాలా? సావు మాకు వచ్చి పడిపోద్ది మీలాంటి వాళ్ళు మాలాంటి భక్తిని పొగిడినప్పుడు. అర్థమవుతుందా? ఆ భక్తినే పొగిడేకండి అని చెప్తున్నాను. మాతో దేవుడు ఉన్నాడు, వాస్తవం వేర్రా బాబు, దేవుడు నీతో ఉండే పరిస్థితి వేరు, అది అర్థం చేసుకో. ఓకే, 4వ విషయంకి వస్తా. అద్భుత ఆశ్చర్యక్రియలు. ఇప్పుడు మినిస్ట్రీ అంతా ఈ ఫోకస్ మీద నడుస్తుంది. అద్భుత ఆశ్చర్యక్రియలు ఏరి, ఈ అద్భుత ఆశ్చర్యక్రియలు చేసేవాళ్ళు ఏరి? ప్రతి హాస్పిటల్ బయట ఒక టెంట్ వేసి, మాస్క్ వేసి, పీపీఈ కిట్ వేసి ప్రార్థన చేపిద్దాం, పిలిపించండి, రప్పించండి అందరినీ. కరోనా ఉరేసిన వాళ్ళు, కరోనా కాలుతో తొక్కేసిన వాళ్ళు, కరోనా మాట్లాడేసిన వాళ్ళు ఏరి, ఈ ప్రార్థన చేసేవాళ్ళు ఏరి? వీళ్ళు ప్రార్థన చేయడానికి దేవుడు ఏర్పాటు చేస్తే అద్భుతాలు ఆశ్చర్యాలు చేయటం తప్పు కాదు, అవి జరుగుతాయి. సూచక్రియలు జరుగుతాయి, మహత్కార్యాలు జరుగుతాయి, విడుదలలు జరుగుతాయి, స్వస్థతలు జరుగుతాయి. అవి క్రైస్తవ వాక్యం, విశ్వాసాన్ని నమ్మిన మనందరి జీవితంలో చూసాం, మనందరూ స్వస్థత పొందాం. మరణ పడకల నుంచి లేచి వచ్చి దేవుడి వాగ్దానాలు పట్టుకున్న వాళ్ళు లేరా? పరిశుద్ధులైన ప్రార్థనలు మీకు వచ్చి చేసిన వెంటనే మీలో స్వస్థత రాలేదా? ఎన్నో విషయాలు మనం చూసాం. అది ఇస్ ఆల్ ట్రూ. బట్ వై ద పబ్లిసిటీ? వై ద స్టంటింగ్? వై ద వీడియోస్? వై ద టెస్టిమనీస్? దిస్ ఆల్ చీటింగ్.
మిమ్మల్ని ఆకర్షణ పథకాలు, దేవుని ప్రకటించబడిన పథకాలు కాదు. వాళ్ళ ఇంటికి, వాళ్ళ ఊరికి, వాళ్ళ మందిరానికి, వాళ్ళ టీవీ ప్రోగ్రామ్కి, వాళ్ళ వ్యూస్ యూట్యూబ్స్కి మిమ్మల్ని ఆకర్షించిన పథకాలు, విస్తారమైన అద్భుతాశ్చర్యాలు. మంచిదే, ఇవేమీ కాదని నేను అంటలా. అయితే అందుబాటులో లేని అందనంత పెద్దలుగా మార్చిన పరిచర్యలు ఇవి. మళ్ళీ చెప్పనా? మీకు అర్థమైందని నాకు తెలుసు, అయినా చెప్తా. అందుబాటులో లేని అందనంత పెద్దలుగా చేసినటువంటి అద్భుత ఆశ్చర్య సూచక మహత్కార్య పరిచర్యలు. ఆ సేవకులకి మీ దగ్గరికి, వాళ్ళ దగ్గరికి మీరు వెళ్ళలేరు, వాళ్ళతో మీరు మాట్లాడలేరు, వారి దగ్గర నిలబడలేరు. ముట్టుకుంటే, భోజనం చేస్తే, షీల్డ్ పట్టుకుంటే, కనీసం స్పాన్సర్షిప్ ఒక 30,000, 20,000, 10,000 పెడితే తప్ప అక్కడికి వెళ్ళలేరు. కొనుక్కున్న పోపు కాలంలో మన మార్టిన్ లూథర్ గారు చాలా రిఫర్మేషన్స్ తీసుకురావడానికి రోమన్ క్యాథలిక్ సంఘము మీద చేసినటువంటి దాడి జరిగించినప్పుడు జరిగిన పెద్దలు చెప్పిన ఆ పాప పరిహార పత్రాలు డబ్బులు ఇచ్చి కొనుక్కుని మేము పాప నివారణ పొందామని చెప్పుకున్న ఆ రోజులకి ఈ రోజు డబ్బులు ఇచ్చి పాస్టర్ల పక్కన భోజనం చేయడానికి, పాస్టర్లతో ఫోటోలు తీసుకోవడానికి, పాస్టర్ల పక్కన పోస్టర్లు వేయించుకోవడానికి వీటికి ఏమీ తేడా లేదు. వాళ్ళు పరిశుద్ధత మీకు రాదు, వాళ్ళ ప్రేమ మీకు అందుకోదు, వాళ్ళతో దేవుడు పనిచేసిన అభిషేకం మీ మీదకి ట్రాన్స్ఫర్ అవ్వదు, మీ డబ్బులు పోతాయి, మీరు బలహీనలు అవుతారు, మీరు భ్రమలోకి వెళ్తారు. ఈ అందుబాటులో లేని పరిస్థితుల్లో వాళ్ళు వెళ్ళిపోతారు. ఎందుకు ఈ అందుబాటులోకి లేని పరిస్థితుల్లో తెలుసా? వాళ్ళ బోధ కానీ, వాళ్ళ హెచ్చరిక కానీ, వాళ్ళు మిమ్మల్ని క్రమపరచడం కానీ, వాళ్ళు మిమ్మల్ని దిద్దుబాటు చేయడం కానీ, ఈ 4 పరిచర్యలు జరగవు వాళ్ళ దగ్గర. చూసుకోండి. బట్ దేవుడు పనిచేస్తున్నాడు, అద్భుతాలు ఆశ్చర్యాలు ఇవన్నీ జరుగుతున్నాయి, దయ్యాలు పోతున్నాయి, వణికొచ్చి కూర్చుంటున్నాయి, ఎక్కడి నుంచి వచ్చాయంటే చరిత్ర చెప్తున్నాయి, నువ్వు ఎవరివి అంటే నువ్వు యేసుప్రభు శిష్యుడు అని కూడా చెప్పేస్తున్నాయి. పౌలు దగ్గర మాట్లాడిన పుత్తోను దయ్యంలాగా చాలా మాట్లాడతారు. ఇవన్నీ అన్నీ జరుగుతాయి. కానీ దేవుడు నాతో ఉన్నాడు, దేవుడు ఆయనతో ఉన్నాడు, దేవుడు ఈయనతో ఉన్నాడనే భ్రమలో నుంచి నీ దుర్నీతిని బయటకు దిద్దుకో. ఇది నా బాధ. 5వ విషయం చెప్తా. గురి గమ్యమును లేని దాటించేసే సేవ. అసలు డెస్టినేషన్ ఏంటి? మనం ఎక్కడ ప్రారంభించాం? ఆ శరీరంతో ప్రారంభించాం. ఎక్కడ ముగించాలి? ఆత్మతో ముగించాలా? ఆత్మతో ప్రారంభించి శరీరంతో ముగిస్తామా? అసలు నీ డెస్టినేషన్ ఏంటి? నీ గోల్ ఏంటి? నువ్వు ఎక్కడికి రీచ్ అవ్వాలి? నీ గమ్యం ఏంటి? ఈ గురి గమ్యాన్ని దాటించేసే సేవ. దట్స్ కాల్డ్ మినిస్ట్రీ. సేవ అంటున్నాం కదా. సేవ అనే పదంలో గురి లేని గమ్యాన్ని దాటిపోయే సేవ. ఇవేంటంటే సేవకులు ప్రతిసారి చెప్పేటువంటి విషయాలలో ఒక విషయాన్ని మనం వినాలి. మీ దశమ భాగాలు, మీ పోషణ పరిచర్యలు, రకరకాల స్కీములు, స్కాములు, ఇవన్నీ ఏంటంటే అసలు మీ డెస్టినేషన్, సంఘం యొక్క డెస్టినేషన్ మార్చేసినాయి. ఈ స్థలానికి ఇంత గజానికి ఇన్ని డబ్బులు, డెస్టినేషన్ చేంజ్డ్. ప్రార్థన చేయించుకోవటానికి స్పాన్సర్ చేయిస్తే మీ కుటుంబం కోసం ప్రార్థన చేస్తాము, డెస్టినేషన్ చేంజ్డ్. అసలు సంఘముకు దేవునికి ఉండాల్సినటువంటి ఆ పరిశుద్ధత సేవకుని యొక్క ఈ జిమిక్లోకి మారిపోయింది, ఈ మోసంలోకి చేంజ్ అయింది. ఇది ఇంటర్నేషనల్లీ, గ్లోబల్లీ, లోకల్లీ జరుగుతున్నటువంటి యూనివర్సల్ సిన్ అని చెప్తాను. అన్ని చోట్ల, ఇక్కడక్కడని చెప్పద్దు. సో ఈ విషయాలన్నింటిలో ఈ బలహీనత. ఇక్కడ నేను ఒక సేవకుడి గురించి నేను చూస్తే చాలా ఆశ్చర్యం అనిపించింది. ఆ 4 ఆరాధనలు జరిగిస్తున్నటువంటి ప్రదేశాల్లో రెగ్యులర్ వెర్షన్లో, అంటే ఇప్పుడు కరోనా కాబట్టి కొంచెం రికార్డింగ్ చేసుకునే స్కోప్ ఉండడం వల్ల అప్పుడప్పుడే చేస్తున్నారు, అది వేరే విషయం. ఇదేంటంటే మీకు తెలియాలి, ఆ పాస్టర్ గారు చాలా చక్కగా ఉదయకాలము 6 నుంచి 7:30 ఆరాధనలో చక్కగా వాక్యం చెప్పారు. 25 నిమిషాలు. 8:30 నుంచి 9:30 10 గంటల వరకు జరిగే ఆరాధనలో సేమ్ వాక్యం చెప్పారు ఇంగ్లీష్లో. 11 నుంచి 12:30 వరకు జరిగిన తెలుగు ఆరాధనలో సేమ్ వాక్యం చెప్పారు తెలుగులో. రాత్రి జరిగిన ఈవినింగ్ ఆరాధనలో సేమ్ మెసేజ్ చెప్పారు. విచిత్రం ఏంటంటే ఒకే మెసేజ్ 4 సార్లు మక్కీకి మక్కీ, కాపీకి కాపీ, స్పెల్లింగ్ టు స్పెల్లింగ్, ఆ కన్సైజ్మెంట్ ఎంత పర్ఫెక్ట్గా చెప్పగలిగారంటే అసలు ఎంత అద్భుతమైన జ్ఞానమో దేవుడు ఇచ్చాడు. వాళ్ళకి అర్థం కాల. ఏమన్నా కొత్తది, ఏమన్నా ఒక్క పదం కొత్తది పడలేదు, ఒక్క పదం పాతదాన్ని మారలా. అంత డిటో టు డిటో, డిటో టు డిటో. ఈ రెడీమేడ్ పరిస్థితులు నేను కొన్నిసార్లు సంఘాన్ని సమర్థిస్తాను, కొంతమంది సేవకులను సమర్థిస్తాను. ఎందుకంటే ఉదాహరణకు నేను కూడా తప్పు చేస్తాను, తప్పు అనుకోవచ్చు, అది మంచి అనుకోవచ్చు. నేను ఇప్పుడు ఈ ప్రదేశంలో మాట్లాడిన విషయం ఈ వయా మీడియా లేకపోవడం వల్ల నేను మరో చోటకి వెళ్ళినప్పుడు అక్కడ సెట్ ఆఫ్ పీపుల్ మారిపోతారు. కాబట్టి వాళ్ళకి అదే ఉపదేశం అవసరం. ఇప్పుడు అలా కాకుండా ఒకే సంఘము లేక ఒకే జనము ఆయా ప్రదేశాలలో 3-4 సార్లు అటెండ్ అయ్యే వాళ్ళకి ఏమర్థమవుతుంది?
కంటతో వచ్చేస్తుంది కదా. అలా రావాలనే వాళ్ళ ఉద్దేశం అయితే మంచిదే. వాక్యం నేర్పించడం అంటారా, ఉపదేశం నేర్పించడం అంటారా, అది వాళ్ళకి సంబంధించినవి. ఇవేంటంటే దేవుని పక్షంగా వాక్యం అన్ని చోట్ల అన్నిసార్లు ఒకే మోస. ఓకే, మరికొన్ని సందర్భాల్లో ప్రతి చోట కూడా మాట్లాడకూడదు, ప్రశ్నించకూడదు, మరి ఎవరి దగ్గర ఏమి రకమైనటువంటి ఆంక్షలను మీరడానికి వీల్లేదు. కఠినమైనటువంటి పరిస్థితుల్ని చేస్తూ ఉంటారు. వీటి వెనక వారి ఉద్దేశం ఏంటో నాకు తెలియదు. ఇవన్నిటినీ ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే వ్యక్తిగతమైన జీవితంలో ఈ సేవకుడు, ఈ సంఘము, ఈ కుటుంబము, ఈ వ్యక్తిగతమైన పరిచర్యలు, వీటి మధ్యలో ఇలాంటి పరిచర్యలన్నిటినీ నేటి చూస్తూ కూడా వారితో దేవుడున్నాడు, వారి పక్షంగా దేవుడు పనిచేస్తున్నాడు, ఆ సంఘంలో మేమున్నాం కాబట్టి మాతో దేవుడున్నాడు, ఆ సంఘములో మేము పనిచేస్తున్నాం కాబట్టి మాతో దేవుడున్నాడు, ఆ కుటుంబము సంఘంతో ఉన్నాం కాబట్టి మా కుటుంబంలో దేవుడున్నాడు. ఈ భావన నిన్ను నువ్వు మోసం చేసుకునేటువంటి ఒక స్వనీతికరమైన దుర్నీతికరమైన పాపము. చెవిగలిగిన వాడు వినుగాక. ఇప్పుడు నా ప్రశ్నకి మీరు సమాధానం చెప్పండి. విశ్వాసి ఈ బలహీనతలో చిక్కుకున్నాడా, సేవకుడు నిన్ను చిక్కించాడా? విశ్వాసి ఈ ఉచ్చులో చిక్కుకున్నాడా, సేవకుడు విశ్వాసిని చిక్కించుకున్నాడా? ఏం జరిగింది? మేము మిమ్మల్ని పట్టుకున్నామా, మీరు మమ్మల్ని వెతికి పట్టుకున్నారా? నీ చెవులలో ఉన్న మాట నీ హృదయంలో కనుక చేరితే ఈ రాత్రి నీ జీవితం పశ్చాత్తాపపు రాత్రి. నువ్వు దేవుణ్ణి పట్టుకున్నావా, నన్ను పట్టుకున్నావా అని అడుగుతున్నాను నిన్ను. నా ద్వారా దేవుడి దగ్గరికి వస్తున్నావా, నా దగ్గర దేవుడిని చూస్తున్నావా, నా బలంలో నుంచి నువ్వు చూడాలనుకుంటున్నావా, నీ బలంలో నుంచి దేవుడిని వెతుక్కోవడానికి వచ్చావా సంఘంలోకి? నీతో దేవుడు ఉండాలా? నీతో దేవుడు ఉన్నాడని భ్రమలో సంఘాన్ని, పరిస్థితిని, పరిచర్యని, వ్యక్తుల్ని, కుటుంబాన్ని చూసి భ్రమలో బతుకుతావా జీవితకాలం? నీతో దేవుడు ఉండే బతుకెప్పుడు? నీతో దేవుడు నడిచే బతుకెప్పుడు? నేను చాలాసార్లు చెప్పాను, సంఘంలో సేవకులకు చాలామంది చెప్పాను, చాలామంది యేసుప్రభుని ఎంపిక చేసుకుంటారు, కానీ యేసుప్రభు కొంతమందిని ఎంపిక చేసుకుంటాడు. చాలామంది దేవునితో నడుస్తారు, కానీ దేవుడు కొంతమందితోనే నడుస్తాడు. ఆ తేడా తెలియని సేవా పరిచర్యలో చాలామంది ముసుగుల సేవకులు ఉంటారు. ఆ ముసుగుల్లో చేరి, ఆ కుటుంబంలో చేరి, ఆ సంఘంలో చేరి, ఆ ముద్రలు వేయించుకుని మేము పలానా వారమని చెప్పి వెనకాతల డొప్పాలు కొట్టుకుని బతుకుతూ ఉంటారు. జనాంగం దేవుని రాజ్యంలోకి రారు, దేవుని సన్నిధిలో కనబడరు మీరు. ఇది ఘోష. ఆత్మ చెప్తున్న సంగతిలో చెవిగలిగి వినండి. కడవరి కాలము, ఒక రాత్రి దగ్గు, 4వ రోజు మరణం. ఏమవుతుందో తెలియని పరిస్థితి. ఇప్పటికీ నీ దేవుని సన్నిధిని వెతకపోతే ఎలా? ఎందుకు మనుషులు వెతుకుతావు? లెట్ మీ క్లియర్ యూ. నీకే దీని ఆన్సర్ ఎవరికి తెలుసు? నీకే తెలుసు, నీకొక్కడికి తెలుసు. ఈ ప్రపంచంలో ఎవరికి తెలియదు. నువ్వు సేవకుని మాయలో, సంఘం మాయలో, కుటుంబం మాయలో, పరిచర్య మాయలో చిక్కుకున్నావా? యేసుక్రీస్తు ప్రేమలో చిక్కుకున్నావా? సేవకుడు చిక్కించుకున్నాడా లేదా కూడా నీకే తెలుసో. నీకు తెలుసు. ధైర్యంగా చెప్తాను, దేవుని మాటను పట్టుకుని విశ్వాసంతో చెప్పగలను. నేనెవడిని చిక్కించుకోలేదు, నేనెవడి వెనక పడలేదు, ఎవడి జోలికి నేను రాలేదు, ఎవడిని నువ్వు నా దగ్గర ఉండాలని నీకు బలవంతం చేయలేదు. నువ్వు ఎందుకు రాలేదని అడగలేదు, ఎందుకు వచ్చావని అడగలేదు, ఏం చేస్తున్నావు అడగలేదు, ఎందుకు ఇచ్చావని అడగలేదు, ఎందుకు ఇవ్వలేదని అడగలేదు. రొమ్మిరుచుకుని చెప్తున్నా, పరీక్షించి చూసుకో. ఎందుకు ఆ మాట చెప్తున్నాను? ఆ బతుకులో క్రీస్తుని పట్టుకున్న తర్వాత జీవితంలో చాలా వదులుకోవాల్సిన విషయాలు వచ్చినాయి, వదిలేసుకున్నావు. వీటికి వెంపర్లాడలా. నీకు అపోహ కలిగి, నీ చెవులలో చెడ్డ వార్తలు వెళ్ళి, నీవు చెడ్డ అభిప్రాయం కలిగి, నీవు పరిశీలించిన దానిని బట్టి నీ కోణంలో నుంచి చూస్తే చాలా తప్పులు బంద కనపడతాయి. మంచిది, సంతోషం. కానీ ఆ దానిని బట్టి నువ్వు లేడని కానీ ఉన్నాడని కానీ, అందుకే దేవుని వైపు నుంచి చూడటం నేర్చుకో. అది గుర్తుపెట్టుకోండి, రైట్? ఇప్పుడు నీకే తెలిసిపోతుంది అని చెప్పేటప్పుడు ఎలాంటి పరిస్థితిలో నీవు నడిపించబడుతున్నావో ఒకసారి పరీక్షించుకో. నేను నీకు చిన్న హింట్లు ఇస్తాను. నెంబర్ 1, దేవుని వాక్యం రెగ్యులర్గా చదువుతామా? ఎంత టైము? ఎక్కువ సమయం దేవుని వాక్యంతో నువ్వు జీవితం గడపగలవా? ఆ కాలము నువ్వు దేనిలో చదువుతావో నువ్వు వదిలేసేయండి. ఎందుకంటే ఈ రోజుల్లో టెక్నాలజీ మారిపోయింది. ఈరోజు చూపు కూడా కనపట్ల, సెల్లో తప్ప ఫోన్, పుస్తకంలో బైబిల్ అక్షరాలు కనపట్టే పరిస్థితులు దాటిపోయి పోనీ ఏదో ఒకటి చదువు. ఎంతసేపు బైబిల్ చదువుతున్నావు? నెంబర్ 2, ఎంతసేపు దేవుని వాక్యం గురించి ఆలోచిస్తావు, ధ్యానిస్తావు? వాక్యం గురించి ఎంతసేపు ఆలోచిస్తూ ఉంటావు? థింక్ అబౌట్ గాడ్. ఎంత సమయం అలా ఆలోచిస్తూనే దేవునితో గడపడానికి మనం ప్రయత్నం చేస్తూ ఉంటాము. ఓకే, ఆలోచించండి. తర్వాత ఎంత పరిస్థితుల్లో
నీవు వాక్యాన్ని పరిశోధిస్తూ ఉంటావు. పరిశోధించడం అంటే తెలుసా? డిగ్గింగ్ ఆన్ ఇంకా లోపలికి వెళ్ళి ఇదేంటి, దీని కనెక్షన్ ఎక్కడ ఉంది, దాని కనెక్షన్ ఎక్కడ ఉంది, దీనిది ఎక్కడ ఉంది, దీనిది అలా అది ఎలా చెప్పాడు, ఇది ఎలా జరిగింది, దీనికి అదేంటి. అసలు ఆ పరిశోధనలో పడితే గంటల సమయం ఆకలేదు, 1-2 రావు, దాహం వేయదు, చుట్టాలు, బంధువులు, స్నేహితులు, ఫోను, మెసేజ్లు, జబర్దస్తులు ఏవి నీ పక్కన సాటరావు. హ్యాపీగా ఉంటుంది. పరిశోధన ప్రతి ఒక్కరిని ప్రేమగా ఆత్మలో పరిశీలించడం నీకు తెలుస్తుంది. వాక్యాన్ని సునిశ్చితంగా పరిశీలన చేయటం నేర్చుకున్నవాడు, సామెతలని, ప్రసంగిని క్షుణ్ణంగా చదవటం ప్రయత్నం చేసినవాడు పరిస్థితులను చాలా క్షుణ్ణంగా అర్థం చేసుకోవడం నేర్చుకుంటాడు. పరిస్థితుల మీద అవగాహన దేవుడు పెంచుతాడు, మనస్సును పెంచుతాడు, ఆలోచన మేధస్సును పెంచుతాడు, దేవుడు బుద్ధిని పెంచుతాడు, జ్ఞానాన్ని పెంచుతాడు, వివేచనను పెంచుతాడు, పరిశీలనా శక్తిని పెంచుతాడు, పరిశోధనను పెంచుతాడు. ఇవన్నీ ఓపెన్ అవుతాయి. సామెతలు, ప్రసంగినే ఎందుకు చదవమని చెప్తున్నానో తెలుసా? అది నిన్ను విమర్శించి సరిచేయటం ప్రారంభిస్తే గ్రంథకర్త అయినటువంటి సొలొమోను ఎలాంటి జ్ఞానము దేవుని ద్వారా ఆ విషయాలను రాశాడో దానిని బట్టి నీ మెచ్యూరిటీ స్టాండర్డ్స్ పెరుగుతాయి. అందుకు నువ్వు వాటిని ఎక్కువ సమయం చూసుకునేటప్పుడు ఎక్కువ సందర్భం. అలాగని మిగిలిన చదవద్దనా? మొత్తం వాక్యమే అంతా చదవాలి, దీన్ని ఎక్కువసేపు పరిశోధించాలి. అప్పుడే ప్రతి ఒక్కరిని కూడా ప్రేమగా ఆత్మలో పరిశీలించే శక్తి నీకు దొరుకుతుంది. నెంబర్ 5, పరిశుద్ధాత్మ దేవుడు నీతో చెప్పే నడిపింపు నీకు తెలుస్తుంది. పరిశుద్ధాత్మ దేవుడు నీతో పర్సనల్గా చెప్పి నడిపించే శక్తి నీకు వస్తుంది. పర్సనల్గా నడిపిస్తాడు దేవుడు. అంటే ఇండివిజువల్, నన్ను నడిపించినట్టు నిన్ను నడిపించకపోవచ్చు, నీకు వినపడినట్టు అవతలాడికి వినపడకపోవచ్చు, నీకు చూపించినవి అవతలాడికి చూపించకపోవచ్చు. ఇట్ మేక్స్ ఎ డిఫరెన్స్. ఆ డిఫరెన్స్ మీకు మంచి నడిపింపు నీకే తెలిసిపోయేలాగా దేవుడు చేస్తాడు. నెంబర్ 6, పైనున్నవి లోపల ఉన్నవి వీటిలో చాలా వృద్ధిని సంపాదించుకుంటారు. అంటే ఏంటంటే పైనున్న సంగతులు వెతకడం, లోపల ఉన్న బలహీనతలను సరిచేసుకోవటం. ఇది ఈ సింబల్. ఒకటి పైకి, ఒకటి లోపలికి. లోపలికంటే నా హృదయంలో దేవుని సంగతులు పైకి తెలుస్తాయి. దేవుని యొక్క సంపూర్ణత, దేవుని యొక్క నీతి, దేవుని యొక్క రాజ్యము, దేవుని యొక్క ఆలోచన, దేవుని ఉద్దేశము, దేవుని క్రమము, దేవుని సంగతులు. ఇవేంటంటే నాలో ఉన్న బలహీనత, నాలో ఉన్న పాపము, నాలో ఉన్న లోకము, నాలో ఉన్న దుర్నీతి, నాలో ఉన్న దాగిన కనపడని ఇవి బయటకు వస్తాయి. నెంబర్ 7, పోరాటాన్ని గెలిచే జై జీవితం వస్తుంది. ఆ దేవునిలో స్థిరంగా ఏవి ఉన్నవి కానీ లేనివి కానీ రాబోతున్నవి కానీ దేవుని ప్రేమ నుంచి మనల్ని ఎడబాపకుండా ఉండగలిగే లోతైన వేర్లు నింపబడిన దూసుకుపోయిన స్థిరమైన దేవుని రాజ్యంలోకి గెలిచే ప్రతి సంగతులను గెలుచుకునే జై జీవితం నీ జీవితంలోకి వస్తుంది. నేను మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తున్నాను. 1, వాక్యము మీద పట్టు. 2, వాక్య ధ్యానము మీద ఆసక్తి. 3, వాక్య పరిశోధన మీద సంపూర్ణమైన మనస్సు. 4, ప్రతి ఒక్కరిని ప్రతి దానిని ప్రేమలో ఆత్మలో పరిశీలించుకునే శక్తి. నెంబర్ 5, పరిశుద్ధాత్మ యొక్క ప్రత్యేక నడిపింపు. నెంబర్ 6, పైనున్నవి లోపలున్నవి పరిశీలనాత్మకంగా వెంబడించే ఆసక్తి. నెంబర్ 7, పోరాటాన్ని గెలిచే జై జీవితం పొందేటువంటి జీవితం. ఈ 7 విషయాలు నువ్వు దేవుని యొక్క సేవకుని దగ్గర నుంచి నేర్చుకున్నావా? ఆ సంఘము నడిపింపులో నువ్వు నేర్చుకున్నావా? ఆ కుటుంబాన్ని బట్టి నువ్వు తెలుసుకున్నావా? వీటిని దాటి నువ్వు ఇంక దేని గురించి అయినా నువ్వు సంఘంలో ఉన్నట్లయితే ఇప్పుడే నువ్వు వెళుతున్నటువంటి సంఘాన్ని విడిచిపెట్టాల్సిన సమయం. ఈ పరిచర్యకు నేను నడిపించని సంఘం ఏది పరిచర్య కాదు. ఈ పరిచర్యలో నువ్వు 1 కోటి రూపాయలు పెట్టు, 1,00,000 రూపాయలు పెట్టు, 10 రూపాయలు పెట్టు, ఏమి రూపాయి దమ్మిడి నీ పరలోకంలో ధనం కూర్చబడదు. నువ్వు చర్చే కట్టించు, నువ్వు చర్చకి సున్నాలే వేయి, నువ్వు తెల్లారులేసి తడిగుడ్లు పెట్టు, ఉపయోగం లేదు. నీకు ఒక్క పావల లాభం కూడా రాదు. ఎందుకంటే నువ్వు విశ్వాసిగా దేవునిని పట్టుకునేటప్పుడు, సేవకుడు నిన్ను పట్టుకునేటప్పుడు నువ్వు దేవునిని పట్టుకోలా, ఇంకెవరినో పట్టుకున్నావు. మా తాతగారు ఇదే చర్చి, మా నాన్నగారు ఇదే చర్చి, నేను ఇదే చర్చి, నువ్వు అది పట్టుకున్నావు. నీకు యేసుప్రభు ఎప్పుడు నీతో రాడు. నువ్వు ఎంచుకున్నావు అంతే. నువ్వు మాది లోతరన్నో, మా తాత లోతరన్నో, మా మామది లోతరన్నో, నాది లోతరన్నో, మా కొడుకుది లోతరన్నో, నువ్వు లోతరನ್ನು పట్టుకున్నావు, యేసుప్రభుని పట్టుకోలా. నువ్వు బాప్టిస్టు పట్టుకున్నావు, యేసుప్రభుని పట్టుకోలా. మా అమ్మ పలానా అమ్మ, ఆ అమ్మను పట్టుకున్నావు, యేసుప్రభుని పట్టుకోవాలా నువ్వు. ఎందుకంటే ఏ పరిస్థితుల్లో కూడా క్రైస్తవ విశ్వాస జీవితము నేను దేవునిలో నాటబడుతున్నానా లేదా అనేది 7 విషయాల యొక్క సంపూర్ణతను బట్టి నీకు అర్థమైపోవాలి. అర్థమైనయా? ఒక వారం దేవుని మందిరము, దేవుని యొక్క వాక్యము నీకు అందకపోతే ఆ వారంలో చాలామంది ఏమంటారో తెలుసా? ఈ వారం మేము దేవుని వాక్యం వినలేకపోయామండి, అయ్యగారు ఇంకో కొత్త సిరీస్ పెట్టండి, మేము రోజు వింటామండి, మేము వింటం వల్ల మేము చాలా బాగుపడ్డామండి.
వీళ్ళందరూ పెద్ద మోస బ్యాచి. ఈ రకమైన ప్రసంగాలను వినబడే దురదజోవులు కలిగినటువంటి ఈ బ్యాచి పరలోకి వెళ్ళరు, భూమి మీద నరకంలో ఉంటారు. ఎందుకు చెప్తున్నానంటే ఈ కోపంతో, ఆవేశం బాధ కాదు, ఇవి కోపం కూడా కాదు. ఏంటంటే చెప్పబడిన సంగతులు సరిచేసుకోవటానికి విస్తారంగా ఉంటే 1-2 సరి చేసుకుని మేము గొప్ప పరిపూర్ణం అయిపోయామనుకుంటున్నారు ఈ బ్యాచి. నేను చెప్తున్నాను, గంట ప్రసంగంలో మీకు ఒకటే తగిలిందా? మిగిలిన ఏనలా? నువ్వు 100 సార్లు విను, 100 సందర్భాలు నీకు మాట్లాడిన పడతాయి. అక్కడ ఇది తప్పని నీతో మాట్లాడతాడు పరిశుద్ధాత్మ దేవుడు. నన్ను సరిచేస్తున్నప్పుడు, నా బలహీనతలను గుర్తు చేస్తున్నప్పుడు, నా పాపం గురించి నీతి గురించి ఒప్పిస్తున్నప్పుడు, నన్ను శోధిస్తున్న దేవుడు నిన్ను శోధించడా? నేను గంట వాగుతుంటే నీకు ఒకటి కనబడిందా? భలే చెప్తావు. దాని అర్థం కాదు. సంఘానికి వెళ్ళొద్దని నేను అంటలా, సేవకుని విడిచిపెట్టేమని నేను అంటలా, నువ్వు బైబిల్ సంబంధించిన విషయాలు ఎక్కువగా బైబిల్ కాలేజ్ నేర్చేసుకుని నువ్వు వదిలేసేయని కొత్త బ్రాంచ్ పెట్టేయమని నేను చెప్పట్లా. నువ్వు యేసు ప్రభు సహవాసానికి కొరకు వీళ్ళందరూ ఉపయోగపడతారు, వీళ్ళందరినీ బట్టి దేవుడు ఉన్నాడని నువ్వు భ్రమలో ఉన్నావు, దాని నుంచి బయటికి రా అని చెప్తున్నా. ఓకే, ఇప్పుడు ఈ విషయాలలో ఒక ప్రత్యక్షమైన పరిస్థితి ఏంటంటే, పాపము కానీ, లోకము కానీ, శరీరాశలు కానీ, భూ సంబంధమైన కోరికలు కానీ, ఆశలు కానీ, నీ భక్తి కానీ, నీ సేవకుని భక్తి కానీ నిన్ను పరలోకం తీసుకెళ్తాయా? మిమ్మల్ని పైకి ఏవి తీసుకెళ్ళావు కదా. నేను ఒక పరిశుద్ధుడినండి, సంపూర్ణుడినండి, నేను మంచి ఆత్మ సంబంధమైన వ్యక్తినండి, అసలు నేను ప్రార్థన చేస్తే నాకు అగ్ని దిగొచ్చి ఏలియా దగ్గర చేసినట్టు చేసేస్తుంది అండి, ఎంతో పర్ఫెక్ట్ అండి, పర్ఫెక్ట్ క్రిస్టియన్ లైఫ్ అండి నాది. నేను మిమ్మల్ని తీసుకెళ్ళగలనా? నా భక్తి నాకే కానీ నీకేమైనా ఉపయోగపడద్దా? ఎవడి రక్షణ వాడే కాచుకోవాలిగా, ఒడుకుతో భయంతో ఎవడి సొంత రక్షణ వాడు కొనసాగించుకోవాలని చెప్తుందిగా వాక్యం. ఇప్పుడు నా భక్తి నేను తీసుకెళ్ళినప్పుడు నువ్వు నన్ను బట్టి అతిశయపడడం ఎలా? నా మందిరాన్ని బట్టి అతిశయపడడం ఎలా? నా సహవాసాన్ని బట్టి అతిశయపడడం ఎలా? నా ప్రసంగాన్ని బట్టి అతిశయపడిపోవడం ఎలా? ఆ బైబిల్ సర్టిఫికెట్లను బట్టి, ఆ కాలేజీని బట్టి అసలు ఏం జరుగుతుంది ఈరోజు? దేవునితో నీ సహవాసమే కదా ఇంపార్టెంటు. దేవుని నీతి రాజ్యాన్ని వెతికి దేవుని యొక్క క్రీస్తుకు కలిగిన సమాన పరిశుద్ధమైన అనుభవంలోకి, సహానుభవంలోకి రావడం కదా కావాలి. లెట్ మీ క్లియర్ యూ ఆన్ ఇష్యూ. ఇప్పుడు మీరు అంటున్నప్పుడు ఎప్పుడూ కూడా ఆ భావం దేవుడు నాతో ఉన్నాడని అనుకోవటం తప్ప? నేను మీకు చాలా స్పష్టంగా చెప్పుకొస్తున్నాను. దేవుని యొక్క ఎంపికలో యేసుక్రీస్తు వారు పక్కన ఉండి వారి బలహీనతలను ప్రేమించి ఆత్మ ద్వారా బలపరిచి మొదట శిష్యులను సిద్ధపరిచాడు. అప్పుడు వాళ్ళలో తప్పులు ఉన్నాయి, పొరపాట్లు ఉన్నాయి, బలహీనతలు ఉన్నాయి, మీరు అనుకున్న ఆశలు ఉన్నాయి, కోరికలు ఉన్నాయి, పాపాలు కూడా ఉన్నాయి. వాటన్నిటిని ప్రేమించి క్రీస్తు యొక్క సంపూర్ణతలోకి తీసుకొచ్చి వారిని సిద్ధపరిచి దేవుని యొక్క రాజ్యంలోనికి మనల్ని నడిపించాడు. ఇంత జరిగిన తరువాత జరిగిన ఒక ప్రత్యక్షమైనటువంటి అనుభవం ఏంటంటే, మన విశ్వాస జీవితంలో నీతి కలిగిన సంపూర్ణమైన క్రీస్తు యొక్క రాజ్యంలోనికి ఈ సేవకులు లేక ఈ చట్టం ఏదైతే నడిచిందో దీనిలో నుంచి నిన్ను బయటకు తీసుకురావడానికి దేవుని యొక్క బలము, దేవుని యొక్క సమర్పణ, దేవుని యొక్క ఆశను మర్చిపోతున్నాం. వినపడినట్ల చెవిని. ఇప్పుడు ఈ భావం రైట్ అనే తప్ప అనే విషయం డిస్కషన్ కాదు. ఇప్పుడు దీనిలో ఈ ప్రత్యక్షమైన విషయాన్ని మనం పరీక్షించుకునేలా చెప్తాను, వినండి. దీన్ని ఇంకొంచెం లోపలికి తీసుకెళ్తున్నాను మిమ్మల్ని. ఎందుకంటే ఈ విషయాలలో మనం పరిపూర్ణంగా దాన్ని రాకపోతే మాత్రం దేవుడు ఎప్పుడు కూడా మనల్ని పరీక్షిస్తూనే ఉంటాడు. ఏంటో చెప్తాను. నీలాంటి అంటే ఒక వ్యక్తిగా మనం ఆలోచించుకుందాం. అసమర్థతలు, ఓకే, ఇనిక్విటీస్, వీక్నెసెస్, బలహీనతలు, దుర్నీతి, దురాశ, వ్యసనాలు, పాపాలు, లోకాశలు, శరీరాశలు, ఇవన్నీ మనలాంటి రక్తమాంసాలు కలిగిన ప్రతి ఒక్కడికి ఉండేటువంటి బలహీనతలు, ఇవన్నిటినీ మనతో పరిశుద్ధాత్మ దేవుడు, పరిశుద్ధమైన ఆత్మ లోపల బయట కూడా పనిచేసి మనల్ని పైకి లేపుతాడా లేపడా? ఇవన్నీ ఉన్న మనతో పరిశుద్ధాత్మ దేవుడు కానీ దేవుడి యొక్క ఆత్మ యొక్క కార్యాలు లోపల బయట కూడా పనిచేసి పైకి లేపుతాడా లేపడా? నెంబర్ 2, ఇలాంటి వారితో సైతం పనిచేయగలిగినటువంటి దేవుడు ఏది? అసమర్థత, బలహీనత, దుర్నీతి, లోకాశ, శరీరాశ, దురాశ, పాపము, శరీర కోరికలు, ఇలాంటి వారితో కూడా పనిచేసి అలాంటి వారితో పనిచేయటానికి దేవుని యొక్క పరిశుద్ధమైన ప్రేమ కలిగిన వాడు నీతో పాటు పనిచేస్తున్నాడు అనే సంపూర్ణమైన క్రీస్తుని కలిగి ఉండడం, క్రీస్తుని కలిగి ఉండుట అనే భావము రైట్.
నాలాంటి వాడితో దేవుడు పనిచేస్తున్నాడు, ఇలాంటి బలహీనతలు కలిగిన నాతో దేవుడున్నాడు అనే దీనత్వపు ఆలోచన చూసారా, అది యేసు ప్రభు నీతో ఉన్నాడనే సరి అయిన భావన. అంతేగాని ఇవన్నీ పెట్టుకుని కూడా నేను నాతో దేవుడున్నాడు అనుకుంటున్న నీ భావన మోసం. ఈ పాయింట్ మీద నేను చెప్తున్న విషయాలన్నీ ఆధారపడి ఉన్నాయి. ఇది ఎంత చిన్న విషయం, ఉతక మీద తలుపు తిరుగుతుంది అంటారు చూసారా, ఆ బొందు ఇదే క్రిస్టియానిటీకి నీవు అయ్యేటువంటి ఆ సర్క్యులేటెడ్ ఆ రొటేటరీ ఆబ్జెక్ట్, ఆ పాయింట్ మీద నిలబడి ఉంటుంది. ఇలాంటి వాడినైనా నన్ను ప్రేమించి దేవుడు నాతో ఉండడం ఏంటి అనే భావంకి, నాతో దేవుడు నడుస్తున్నాడు, ఇలా ఉన్నా కూడా దేవుడు నాతో ఉన్నాడు అనుకునే దానికి తేడా ఉందా లేదా, అది ఈ విషయాన్ని గమనించండి. ఇప్పుడు బలహీనతల విషయాలలో యేసు, పరిశుద్ధాత్మ దేవుడు, వాక్యము ద్వారా కార్యాలు జరగాలి. మూడు పనులు చేస్తాడు. యేసు సపరేట్ వర్క్, హోలీ స్పిరిట్ ఇంటర్నల్ డీప్ వర్క్, వర్డ్ కంప్లీషన్ ఆఫ్ వర్క్, నీరు కడిగేస్తుంది మొత్తం. ఈ పరిస్థితుల్లో మనం దేవుని మధ్య నడుచుకోవడానికి ముఖ్యమైన విషయంకి వస్తున్నాను. ఇప్పుడు చెప్తాను వినండి. మీకు ఒక 7 విషయాలు మీకు ఆలోచన చెప్తాను. ఈ 7 విషయాలలో కూడా నీ పరిస్థితుల్లో తెలుసుకుంటున్నవేంటి అవేంటో మనం ఆలోచించుకుందాం. నువ్వు తెలుసుకోవాల్సింది ఏంటంటే, నెంబర్ 1, మనుషుల సంబంధమైన పారంపర్య ఆచారాలని వదిలిపెట్టు. ఇండివిజువల్గా యేసు ప్రభుతో కనెక్షన్ పెట్టుకో. దిస్ ఇస్ నెంబర్ 1. నీ పారంపర్య ఆచారాలని వదిలే. మీ అమ్మగారు చెప్పారు, మీ నాన్నగారు చెప్పారు, మీ పాస్టర్ గారు చెప్పారు, మీ అయ్యగారు చెప్పారు, కమాన్ లీవ్ ఇట్. మనుషులు చెప్పిన పారంపర్య ఆచారాలన్నీ వదిలే. నీతో దేవుడు ప్రత్యేకమైన సహవాసాన్ని, ప్రత్యేకమైన సంబంధాన్ని పెట్టుకోవాలనుకుంటున్నాడు. యూ గెట్ యువర్ ఇండివిజువల్ హాట్ లైన్. ప్రత్యేకమైన నీతో సహవాసం కోరుకుంటున్న దేవునితో పాటు నీ సహవాసాన్ని పెట్టుకో. పర్సనల్ లైన్ పెట్టుకో. ఇంక నువ్వు ఏది చెప్పడానికి వీలేదు. నువ్వు నో, యూ షుడ్ హ్యావ్ యువర్ ఓన్ పర్సనల్ కాంటాక్ట్ విత్ గాడ్ ఇండివిజువల్లీ, పర్సనల్లీ. ఓకే, పారంపర్యాచారాలన్నీ వదిలే. ఏది నీకు తెలిసినా, ఏది నీకు విన్నా, ఏది నువ్వు కొనసాగుతున్నా, ఏది నువ్వు పట్టుకున్నా, ఏది నువ్వు ఆలోచిస్తున్నా, యూ జస్ట్ ఫర్గెట్ అబౌట్ ఇట్ అండ్ లీవ్ ఇట్. వదిలేసే అంతే. దాని నుంచి నువ్వు పూర్తిగా బయటకు రావాల్సిందే. దాన్ని ఇంకే రకం కథలో చెప్పుకోవడానికి వీల్లేదు. వదిలేసే. నెంబర్ 1. నెంబర్ 2, ప్రతి దానిని ప్రతి వారిని పరిశీలించుకుని ఏది ఉత్తమదో కనిపెట్టి దాన్ని ఫాలో అవుతూ దానిని పరిశీలించుకోవటానికి, దాన్ని ప్రచారం చేయటానికి నీ మనసును సిద్ధపరచుకో. ప్రతిదాన్ని కనిపెట్టు. ఆయా ఆత్మలు దేవుని సంబంధమైన కావో పరీక్షించుకోమన్నాడు. ఎవరు చెప్తారు? నీకు కనెక్షన్ ఉంటే ప్రభు చెప్తాడు. నువ్వు కనెక్షన్ లేకపోతే నేను చెప్పిన దాన్ని ఫాలో అవుతుంటావు. నన్ను ఒక ఆయన అడిగాడు, పాస్టర్ గారు నేను మంచి పుస్తకాలు చదువుదాం అనుకుంటున్నాను, కొన్ని చెప్పండి సార్ అన్నాడు. నువ్వు 10 పుస్తకాలు చదివి ఏది మంచి పుస్తకం నువ్వు సెలెక్ట్ చేయి. నేను చదివిన దానిని బట్టి, నా అభిప్రాయాన్ని బట్టి నువ్వు నన్ను వెంబడించాల్సింది కాదు అని చెప్పాను. అలా కాదండి, మీరు చెప్పేస్తారు కాబట్టి, మీకు తెలుసు కాబట్టి అని. నేను చదివేటప్పుడు కొన్ని విషయాలు కొన్ని పద్ధతుల్లో చదువుతా. కొంతమంది విషయాలను బట్టి వేరొక ప్రాస్పెక్టివ్లో చూస్తూ ఉంటాను, రచయితను బట్టి. మీరు అలా చూడటానికి కుదరదు. నా రికమెండేషన్ నువ్వు ఫాలో అవ్వద్దు. నా రికమెండేషన్ అయితే ఓన్లీ 1 బుక్, బైబిల్. ఇంక నువ్వు ఎన్నిసార్లు చదువుతావు, ఎన్ని సంవత్సరాలు చదువుతావు, బైబిల్ చదువు అని చెప్తా. నీకు అలాగే ఈ ప్రతి దానిని ఫాలో అయ్యేటప్పుడు పరిశీలించుకో. ఏది ఫాలో అవ్వాలో చూసుకో. ఫాలో అవ్వు, దాన్ని కనిపెట్టి దాన్ని మాత్రమే ప్రచారం చెయ్యి. నాట్ ద పాస్టర్, నాట్ ద మినిస్ట్రీ, నాట్ ద వెబ్సైట్, నాట్ ద యూట్యూబ్ ఛానల్, నాట్ ద పర్సనల్ లైఫ్, నాట్ ద మినిస్ట్రీ, నాట్ సంథింగ్. రైట్. నెంబర్ 3, వాక్యాన్ని చాలా లోతుగా పరిశీలిస్తూ నాలో దాగి ఉన్న మోసాన్ని నేను గ్రహించి పశ్చాత్తాపడి కృప పొంది దాన్ని వదులుకోవాలి. ఎవ్రీ టైం నా లోపలికి వెళ్ళి, వాక్యము లోపలికి వెళ్ళి ప్రాణాత్మ సంబంధమైన మూలుగులో కూడా వెళ్ళిపోద్దని చెప్పాడు చూసావా. విభజించబట్టి ఎముకలను ఆడుకుని మూలుగులోకి వెళ్తుంది అని చెప్పానే. మూలుగు దగ్గరికి వెళ్ళాలి. అక్కడికి వెళ్ళిన తర్వాత, దాని లోపలికి వెళ్ళిన తర్వాత నా హృదయంతో పరిశీలించుకొని ఈ మాట ప్రకారం నేను పరీక్షించుకున్నప్పుడు నాలో దాగి ఉన్న మోసం ఇది అని దాన్ని బయటకు రావాలి. ఇవన్నీ ద డే 1 జరగవు. కీప్ ఆన్ డూయింగ్ ఇట్. కంటిన్యూస్గా జరుగుతూ ఉండేటప్పుడు జరిగేటువంటి ప్రత్యక్షతలు. రైట్. నెంబర్ 4, సేవకుల గుర్తింపు కానీ పరిచయాలు ఉన్నప్పటికీ కూడా దేవుని గుర్తింపు నిన్ను పరలోకంలో గొప్ప బహుమానానికి ఉపయోగపడుతుంది. ఇక్కడ మేము నిన్ను గుర్తించిన, సేవకులు నిన్ను గుర్తించిన, రెవరెండ్లు నిన్ను గుర్తించిన, నిన్ను పిలిచి ఆ మినిస్టర్లే ఆగిపోయి మిమ్మల్ని గుర్తించేసిన, అంత గొప్ప దైవజనులు అనబడే వాళ్ళకి మీరు చెంచాలుగా సప్పుళ్ళు చేసిన, నో, మిమ్మల్ని పరలోకంలో గుర్తింపు ఉండదు. ప్రభువు మిమ్మల్ని భూమి మీద గుర్తించినప్పుడు ఆయన అంటాడు కదా, కొర్నేలి నీ ప్రార్థనలు నా సముఖం చేర్చబడ్డాయి, నువ్వు చేసిన ధర్మకార్యాలు నా సముఖమున చేర్చబడ్డాయి. అంటే ఎలా తెలిసింది అది? ఆ రకమైన విషయాల్లో ఎవరికీ చేసిన పబ్లిసిటీ కాదు, అవి తెలియకుండా దేవదూతలకు ఆతిథ్యం ఇచ్చినటువంటి పరిచర్యలు అవి.
కాబట్టి దేవుని గుర్తింపు ఖచ్చితంగా పరలోకంలో స్థానాన్ని తీసుకొచ్చే ఏర్పాటును చేస్తాడనే విషయాన్ని గమనించండి. రైట్. నెంబర్ 5, ఇలాంటి నాకు దేవా నీవు ఇంత ప్రేమగా నన్ను పాత్రునిగా చేశావా, ఇలాంటి బలహీనతలు కలిగిన నన్ను నువ్వు ప్రేమించి నన్ను పాపంలో నుంచి విడిపింపజేసేటువంటి దానికి నీ ప్రేమకు నన్ను అర్హుడిగా చేర్చుకున్నావా అన్న దీనత్వం దేవుడు కోరుకుంటున్నాడు. అన్న దీనత్వంలోకి దేవుడు కోరుకున్నాడు. ఆ దీనత్వపు స్థితిలోకి రావాలి, ఆ సంపూర్ణ దీనత్వంలోకి కోరుకోండి. ఇది విషయం చెవిగలిగి వినడం అంటే చిన్న విషయం కాదు. ఓకే, అంటే నా లోపల నిజమైన దీనత్వం, నకిలీ దీనత్వం గురించి మనం విన్నాం కదా. ఇప్పుడు నా లోపలికి వచ్చేటువంటి ఆ దీనత్వం లోపలికి నేను వచ్చినప్పుడు నాకు ఆ పరిస్థితి ఏంటో అర్థమైపోతుంది. రైట్. నెంబర్ 6, ఆత్మీయ అభివృద్ధి ఆర్థికమైన అభివృద్ధికి సూత్రం కాదు. Spiritual edification will never be compared with financial edification. ఆర్థిక సంబంధమైన దీవెన, ఆర్థిక సంబంధమైన ఆశీర్వాదం, ఆర్థిక సంబంధమైన బహుమతులు, భూ సంబంధమైనటువంటి ఎప్పటికీ కూడా నీ ఆత్మీయతకు కొలమానాలు కాదు అనే విషయాన్ని గమనించి పరలోకపు పెట్టుబడి, పరలోకపు సింహాసనం, పరలోకపు రాజ్యం, పరలోకపు రాయి, పరలోకపు కొత్త పేరు, పరలోకంలో ఆ సింహాసనం మీద నీకు ఇచ్చేటువంటి అధికారపు కిరీటం, వాటికి వెతుక్కోవాలి. ఎక్కడా కూడా నీ అభివృద్ధి ఆర్థికమైనది కాదు అనే విషయం, ఆర్థికంగా కాదు అనే విషయాన్ని నువ్వు ఆత్మీయంగా తెలుసుకోగలగాలి. ప్రార్థన చేసిన సంవత్సరాలైనా నాకేమీ పొందలేదు, డోంట్ వరీ, ఇక్కడ కాకపోతే అక్కడ పొందుతావు. కానీ ఎప్పుడు దీని విషయంలో మాత్రం మైండ్ని పెట్టుకోవద్దు. నెంబర్ 7, నా బలహీనతలని సరిచేయి ప్రవ్వా అని చెప్పి నీవు అలా కాదు, ఇంకోలా చెప్తాను. అదేంటంటే నా బలహీనతలను సరిచేయలేని యేసుక్రీస్తు దేవుడు కాదు. నా బలహీనతలను సరిచేయని సంఘము క్రీస్తు సంఘము కాదు. నా బలహీనతలని దిద్దుబాటు చేయని సేవకుడు క్రీస్తు సేవకుడు కాదు. ఈ 7 విషయాలు తెలియాలి. యేసుప్రభు దగ్గరికి వచ్చిన వాళ్ళు అందరూ యేసుప్రభుని వెంబడించుకొని ఎందుకు వెళ్ళిపోయారు తెలుసా? ఆయన వారి లోపల అంతర్యాన్ని ఎరిగినవాడు గనక. ఈరోజు కుప్పలు తెప్పలుగా జనాలు ఎందుకు వస్తున్నారో తెలుసా? వాళ్ళని మీ సేవకుడు గద్దించడు గనక, హెచ్చరించడు గనక. హెచ్చరిస్తే వెళ్ళిపోతారు గనక. ఎందుకు వెళ్ళిపోతారు? వెళ్ళిపోతారు అంతే. ఇప్పుడు నువ్వు అర్థం చేసుకోవాల్సిన ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, ఈ 7 సంఘటనలు నువ్వు ఒకదాని తర్వాత ఒకటి పెట్టుకో. ఈ 7 సందర్భాలను నువ్వు గెలవడం ప్రారంభిస్తే పరిశుద్ధాత్మ దేవుడు నీతో పనిచేసేటువంటి విషయాలలో ఒక ప్రత్యక్షంగా ఒక ప్రత్యేకమైన అనుభవం నీకు వచ్చి నాతో దేవుడు ఉన్నాడు అనేటువంటి భావనకి నిన్ను తీసుకెళ్తాడు. దేవుడు నాతో ఉన్నాడు అనే భావం. ఇప్పుడు చెప్పాను చూసారా, ఈ చెక్ లిస్ట్ లేకుండా దేవుడు నాతో ఉన్నాడు అనేటువంటి నీ పారంపర్య లోకానుసారమైన శరీర సంబంధమైన సంవత్సరాల అనుభవం కలిగిన, పేర్లు మార్చబడిన, బిల్డింగ్లో దూరిపోయిన, ప్రభు బలలో చేయిపెట్టేసిన రకరకాల ఈ క్రైస్తవులు సోకాళ్ళు ఉన్నారే, వీళ్ళు దుర్నీతి పరులై దేవుడు మాతో ఉన్నాడు అని నా దేవుడు అని చెప్పేటువంటి ఒక దుర్నీతిలో పడున్నారు. దేవుడు నాతో, నాలాంటి వాడితో, నాలాంటి వాడిని ప్రేమతో, నాలాంటి వాడిని ఆకర్షించి అనే అనుభవంలో ఇలాంటి వ్యక్తులు లేకపోవటం దేవుడు నిజంగా విచారిస్తున్నాడు. ఇలాంటి వాళ్ళు ఎంతమంది ఉంటారో చూసుకోండి. ఇది మాత్రమే నిజమైనటువంటి ప్రేమ అని దేవుని వాక్యం మనతో చెప్తుంది. ఇలాంటి పరిస్థితుల మధ్య సమాధానముతో నిలబెట్టమని దేవుణ్ణి కోరుకోవాల్సిన వారమై ఉన్నాం. పరిస్థితులు అన్నీ జ్ఞాపకం చేసుకుంటే ఆ హెచ్చరికలో నుంచి నువ్వు రాకపోతే ఎప్పటికీ నీవు మోసగాడివే, క్రైస్తవ మోసగాడివే, క్రైస్తవ మోసగతివే. క్రైస్తవ పాటలు, క్రైస్తవ మాటలు, క్రైస్తవ సాహిత్యం, క్రైస్తవ సంఘం, క్రైస్తవ పేరు, క్రైస్తవ సేవకుడు, క్రైస్తవ మందిరం, క్రైస్తవ మోసం. ఎందుకు ప్రభువా ప్రభువా అని పిలిచే ప్రతివాడు నా దగ్గరికి రావడం చెప్పేటప్పుడు మీకు అర్థమైందా? ఎందుకు తోసేస్తానన్నాడో మీకు అర్థమైందా? ఎందుకు ఆ దుర్నీతి పరులు ఆ కట్టకట్టి అగ్నిలో పడేస్తానని అర్థమైందా? నా అభ్యర్థన నీవు అలాంటిగా ఉండకూడదని, నీవు దానిలో నుంచి సంపూర్ణంగా రావాలని, ఆ పరిస్థితుల మధ్య దేవుని యొక్క రాజ్యము వైపు నువ్వు ఆకర్షించబడాలని దేవుడు కోరుకుంటున్నాడు. ప్రియులారా, ఆ పరిస్థితుల్లోకి వద్దామా? ఆ నీతిలోకి వద్దామా? దానిలోకి సిద్ధపడదామా? జ్ఞాపకం చేసుకో. దాని విషయంలో దేవుని సహాయం అడుగుదామా? అలాగే ప్రార్థన చేద్దాం. ప్రతి ఒక్కరూ గుర్తించండి, మరి ఈరోజు